యువరాజ్యం ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టి శ్రీకాంత్ కుమార్. ఇవాళ మనం ఆహ్వానించిన వెంటనే తీరిక చేసుకుని మన స్టూడియోకి ఇచ్చేశారు సుప్రసిద్ధ సినీ నటులు అండ్ ఆల్సో సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఎం కోటేశ్వరరావు గారు. నమస్కారం కోటేశ్వరరావు గారు. నమస్కారం శ్రీకాంత్ గారు. పరిచయ వాక్యాలు అవసరం లేదు మీ గురించి. పరిచయ వాక్యాలు ఏ సినిమా చేశారు, ఎందుకు చేశారు, ఎప్పుడు చేశారు, ఇవేవి వద్దు. అవి కాకుండా మనం జనరల్ గా మాట్లాడుకుందాం. ఫ్రెండ్లీ టాక్ జనరల్ గా మాట్లాడుకుందాం. కరెంట్ టాపిక్స్ తప్పకుండా. ఇప్పుడు నేనే మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా అండి. మీరు నన్ను అడుగుదాం. అందుకని మీరు ఇండస్ట్రీలో ఫుల్ టైం ఉన్నారు, నేనేదో వచ్చి వేషాలు వేసుకొని వెళ్ళిపోతూ ఉంటాను. బట్ నేను ఫాలో అవుతున్నాను. ఈ మధ్య ఈ థియేటర్స్ రెంటల్ విషయం, పర్సంటేజ్, దెన్ ఎగ్జిబిటర్స్ స్ట్రైక్ అంటూ ఉన్నారు కదా, అది ఎక్కడి వరకు వచ్చిందని మీకు ఐడియా ఉందా? 7.5% ఇవ్వడానికి, పర్సంటేజ్ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్లో అంగీకరించడం జరిగింది. అంటే ప్లస్ రెంటా? ప్లస్ రెంట్. ఇప్పుడు మాకు కూడా అదే కావాలని నిన్నటి నుంచి తెలంగాణ ఎగ్జిబిటర్స్ సెక్టార్ వాళ్ళు పట్టుబట్టారు. ఓకే. పట్టుబట్టిన తర్వాత ఇప్పుడు దానికి సునీల్ నారాయణ గారు హాజరు కాలేదు. అట్లాగే సునీల్ నారాయణ గారి మీద మిగతా నిర్మాతలందరూ వాళ్ళు గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అవన్నీ మనకు తెలుసు. ఇప్పుడు తెలంగాణ ఎగ్జిబిటర్స్ సెక్టార్ వాళ్ళు పట్టుబట్టి వాళ్ళు ప్రత్యేకించి వాళ్ళు పెద్ద సినిమాని ప్రస్తావించారు. వాళ్ళు అనింది ఏంటంటే, మేము 2008 నుంచి అడుగుతున్నాము పర్సంటేజ్ సిస్టము, అసలు ఇప్పటి వరకు కూడా నేను పట్టించుకున్న నాదులు లేడు. ఇప్పుడు ఈ సినిమా సమయంలోనైనా మేము ఇట్లా బెంకంగా మేము ఉండకపోతే ఇది మాకు న్యాయం జరగదు, అవసరమైతే చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాం అనేటటువంటి వ్యాఖ్యలు నన్ను వాళ్ళు చేసి. ఎవరు ప్రొడ్యూసర్స్ లేకపోతే థియేటర్స్ కూడా? అంటే ఇక్కడ 7.5% థియేటర్స్ కి ఇచ్చి ప్లస్ రెంట్ కూడా ఉంది కదా. అది పెద్ద సినిమాలకి బాగానే ఉంటుంది, చిన్న సినిమాలకి అది ఎట్లా ఉంటుంది? అసలు ఏమాత్రం అసలు చిన్న సినిమాలకి ఫేవరబుల్ గా ఉండదు, ఉండదు. యాక్చువల్గా ఇది వీళ్ళు కొంచెం ఆలోచించి లేట్ అయినా కూడా, అఫ్కోర్స్ పెద్ద సినిమా ఇది బయటకు వచ్చేసేయాలి, ఆడాలి, అందరికి డబ్బులు రావాలి, అందరికి సంతోషంగా ఉండాలి కూడా. కాకపోతే ఈ పర్సంటేజ్ సిస్టము ప్లస్ రెంటల్ సిస్టమ్ అనేది ఎలా ఉండాలంటే విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి. అంటే నా అభిప్రాయం. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, మాకు ఒక థియేటర్ ఉంది, అంటే మా క్లోజ్ రిలేటివ్స్కి, అందులో ఫైనాన్షియల్గా నేను ఎందులోనూ లేను, క్లోజ్ రిలేటివ్స్కి ఉంది, వాళ్ళకి ఎప్పుడు అడగడం అన్నీ చేస్తూ ఉంటాను. ఆ థియేటర్ ఈ సంవత్సరం వచ్చేసి వాళ్ళకి రెంట్ ఇచ్చింది ఒక అఖండ 2కి, ఆ తర్వాత మన శంకర్ వరప్రసాద్కి వాళ్ళకి ఇచ్చింది. తర్వాత సినిమాలకు రెంట్ ఇవ్వలేదు. ఎవరైతే లీజ్ తీసుకుంటారో. అక్కడ ఏం జరిగిందంటే, అఫ్కోర్స్ వాళ్ళు 20 మంది 10 మంది వస్తున్నారా, ఇంకా రెంట్ మనం ఏం అడుగుతాం అని చెప్పేసి మేము అడగడం లేదు. ఇప్పుడు థియేటర్ ఓనర్స్ కూడా చాలా హంబుల్గా ఉంటున్నారు, ఎవరైతే లీజ్ ఓనర్స్ ఉన్నారో. అయితే ఇక్కడ మీరు 7.5% ఏదైతే అన్నారో అది ఎవరికి వెళ్తుంది? లీజ్ ఓనర్స్కా లేదా థియేటర్ ఓనర్స్కా? థియేటర్ ఓనర్స్కి. షూరా? నాకు డౌట్. థియేటర్ అదే సందేహం ఉంది మీకు. లీజ్ ఓనర్ వేరు, థియేటర్ ఓనర్ వేరు. సపోజ్ మీది థియేటర్ కట్టి ఉంటే నేను లీజ్ తీసుకొని నేను రన్ చేస్తాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే, నేను మీకు వారానికి 30,000 ఇస్తాను అనుకుందాం. అంటే చిన్న సి సెంటర్స్ గురించి చెప్తున్నాను. నేను ప్రొడ్యూసర్ దగ్గర నా ఇష్టం 90,000 కూడా తీసుకుంటున్నాను. మీకు తెలుసు నేను ఎంత తీసుకుంటున్నాను, నాకు తెలుసు. మీరు అడిగితే నేను చెప్పేది ఏంటంటే, లాస్ట్ 2 months నుంచి థియేటర్స్ సినిమాలు లేవు కాబట్టి నేను అక్కడ తీసుకుంటున్నా, నాకు వర్కౌట్ అవ్వాలి కదా అని చెప్పేసి నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీకు చెప్తున్నా. ఇట్ మే బి కరెక్ట్, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను సర్వైవల్ కావాలంటే. అటు ఇండైరెక్ట్గా ఏమవుతుంది, ఏదైతే ఆడే సినిమా ఉందో అక్కడ 90,000 తీసుకుంటున్నాం, ఆడని సినిమాకి ఏమవుతుందో ఎవరికి తెలియదు. అల్టిమేట్గా యాక్చువల్ ఓనర్ కూడా హ్యాపీగా లేరు. సో ఇది కూడా యాక్చువల్గా వీళ్ళు కన్సిడర్ చేసి మాట్లాడితే బాగుంటుందని నా అభిప్రాయం. ఇప్పుడు మీరు అన్నారు ఆంధ్ర థియేటర్స్ వాళ్ళు ఒప్పుకున్నారు అంటే 7.5%. అండ్ అక్కడ లీజ్ ఓనర్స్ ఇక్కడ లీజ్ ఓనర్స్ ఒకరేనా? అక్కడ ఒప్పుకున్నప్పుడు ఇక్కడ వాళ్ళు ఒప్పుకోవడానికి ప్రాబ్లం ఏంటి? ఇవన్నీ ఉంటాయి కదా. ఇది ఎందుకంటే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. ఓవర్ నైట్ దీన్ని అడ్రస్ చేయడం అనేది చాలా సాధ్యపడదు. ఎందుకంటే ఇప్పుడు దీన్ని కాంప్లికేటెడ్ కూడా చేయొచ్చు. ఓకే, లీజ్ పర్సంటేజ్ అడిగారు మీరు సినిమా, మరి సినిమా ఫ్లాప్ అయితే మీరు పర్సంటేజ్ ఇస్తారా ఎవరినేమన్నా? ఇది కాంప్లికేటెడ్ చేయడానికి, అంటే కాంప్లికేటెడ్ చేసి మ్యాటర్ సాల్వ్ కాకుండా ఉండాలంటే ఇట్లాంటివి కూడా పెట్టవచ్చు. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఈ లీజ్ పర్సంటేజ్ కావచ్చు, రెంటల్ కావచ్చు, చిన్న సినిమాకి పెద్ద సినిమాకి కంఫర్టబుల్గా ఉంటే, ఈ పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ కూడా చిన్న సినిమాలు చేస్తే, పెద్ద డైరెక్టర్లు కూడా చిన్న సినిమాలు చేస్తే, ఎందుకంటే ఈ మామూలుగా మనం ఏ బిజినెస్లో కూడా, సే ఫర్ ఎగ్జాంపుల్
ఒక పెన్ను తయారు చేస్తే 2.5 రూపాయలు అయితే దాన్ని మ్యాక్సిమం 8 రూపాయలకి అంతగా అమ్ముతారండి. అంటే మధ్యలో డిస్ట్రిబ్యూటర్ కాస్ట్ కావచ్చు, ఇదన్నీ కావచ్చు ఇవన్నీ. కానీ సినిమా ఇండస్ట్రీలో సినిమా ఒక్క దాంట్లోనే 2 కోట్లు పెట్టి తీసిన సినిమా కూడా 20 కోట్లు ఇస్తుంది. 20 కోట్ల సినిమా పెట్టి తీసిన సినిమా 200 కోట్లు ఇస్తుంది. అవును, అది ఒకటే ఉంది. అది ప్లస్ సేమ్ 200 కోట్లు పెట్టిన సినిమా టోటల్ మటాష్ చేసే సినిమాలు కూడా ఉన్నాయి మనకి. సో కాబట్టి దీన్ని ఏ ఫీల్డ్తో కూడా కంపేర్ చేయడానికి వీల్లేదు. బట్ అల్టిమేట్గా ఏంటంటే అందరూ ఇప్పుడు యాక్చువల్గా ఈ ఇండస్ట్రీని బతికించే ఇండస్ట్రీకి ఒక గ్లామర్ ఇచ్చే ఫస్ట్ సోల్జర్ ఎవరయ్యా అంటే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఏనండి. అద్భుతం. మీరు ఒప్పుకుంటారు? అంగీకరిస్తాను పూర్తి స్థాయి. ఎలా అంటే మల్టీప్లెక్స్లో ఇప్పుడు సింగిల్ స్క్రీన్ అప్పట్లో మీకు చూస్తే రామారావు గారి సినిమా అడవి రాముడికి చిల్లర గంపల్లో తీసుకుని వెళ్ళారు. అది మల్టీప్లెక్స్లో సాధ్యం కాదు, ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. కటౌట్ పెట్టి పాలాభిషేకాలు సింగిల్ స్క్రీన్ థియేటర్లో. ఇప్పుడు నా ఇంట్లో 85 సెంటీమీటర్స్ టీవీ ఉందండి, 85 ఇంచెస్ టీవీ ఉంది, సరౌండింగ్ సిస్టమ్ ఉంది. ఐఎమ్ హ్యాపీ. నాకు కావాల్సినప్పుడు ఎట్లాగ వస్తుంది నేను చూస్తాను. బట్ నేను థియేటర్ ఎక్స్పీరియన్స్ ఫీల్ కావాలి, ఆడియన్స్ పల్స్ ఫీల్ కావాలి అంటే థియేటర్కి వెళ్తేనే అది సాధ్యం అవుతుందండి. ఒప్పుకుంటారు మీరు? ఈ 100% ఒప్పుకుంటాను. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ రసాస్వాదన చెందుతున్నారు, ఎక్కడ అనుభూతి చెందుతున్నారు, ఎక్కడ వాళ్ళకి నచ్చటం లేదు, ఎందుకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనేది మనం థియేటర్కి వెళ్తేనే తెలుస్తుంది. సో ఈ థియేటర్లో కూడా ఇంతకు పూర్వం ఫ్రంట్ రోస్ అయితే ఫ్రంట్ రోస్ ఇన్ సెన్స్ లోవర్ క్లాసెస్ ఏవైతే స్పాంజ్ ఉండేది కాదు, చెక్క బల్లలు. థియేటర్ బాగాలేకపోతే అవి మోగుతూ ఉండే కిర్రు 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 ఫస్ట్ లో. ఇప్పుడు మొబైల్స్ వచ్చిన తర్వాత సినిమా బాగాలేకపోతే మనం ముందు అలా చూస్తే ఎన్ని మొబైల్స్ లైట్లు వెలుగుతున్నాయి, ఎవరు చాట్ చేస్తున్నారు, సినిమా బాగాలేదని తెలిసిపోతుంది. సో అది థియేటర్లో అఫ్కోర్స్ ఇప్పుడు మొబైల్ వచ్చినాక మల్టీప్లెక్స్లో కూడా మనం తెలుసుకోవచ్చు. కానీ ఆ విజిల్స్ ఆ సందడి కావాలంటే థియేటర్స్ ఉండాలండి సార్. పైగా సింగిల్ స్క్రీన్ వల్ల నేను సింగిల్ స్క్రీన్ ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీడే నేను హైదరాబాద్ వచ్చేంత వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్కి ప్రతిరోజు వెళ్ళి వచ్చినటువంటి అనుభవం ఉన్నటువంటి వాడిగా చెప్తున్నాను. మా మామయ్య ఆపరేటర్ పంచరత్న టాకీస్, మా కోతవేడి దూరం అనమాట. మేము హోంవర్క్ క్యాబిన్ రూమ్లో కూర్చుని చేసిన రోజులు ఉన్నాయి. తర్వాత ప్రొజెక్షన్ అసలు ప్రొజెక్టర్లోకి ఎట్లా లోడ్ చేస్తారు ఫిల్మ్ దగ్గర నుంచి రీల్ రివైండ్ చేయాలి, అది మళ్ళీ తీసుకొచ్చి రివైండ్ చేయాలి, దాన్ని అయిపోయి ఉంటుంది కదా, రివైండ్ చేయాలి దాన్ని. అదంతా ప్రాసెస్ అంతా తెలుసు. తర్వాత ఒక్కొక్కసారి సెంటిమెంట్గా నేను మా పెద్ద చెల్లెలు మా రెండో చెల్లెలు మా చేత ఆ క్యాబిన్ లో తిప్పించేవారు. తర్వాత మోటరైజ్డ్ ఉండేది, బై హ్యాండ్ అది మేము చేసేవాళ్ళం. మా చేత చేయించేవాళ్ళు సెంటిమెంట్ గా. కొత్త సినిమాకి సింగిల్ స్క్రీన్ అంశం వచ్చింది కాబట్టి ఆ సింగిల్ స్క్రీన్ నమ్ముకొని సింగిల్ స్క్రీన్ చుట్టూ 20-30 చిరు వ్యాపారుల కుటుంబాలు బతికేది. ఎగ్జాక్ట్లీ. తర్వాత ఇంకొకటి సార్ శ్రీకాంత్ గారు, ఇప్పుడు వీళ్ళు మొన్న అఫ్కోర్స్ ఈ సింగిల్ థియేటర్స్ లో రేట్లు పెంచు అన్నారు. ఈ రేట్లు పెంచి థియేటర్స్ అఫ్కోర్స్ ఫస్ట్ ఏదైతే సినిమా రిలీజ్ అవుతుందో 1000 రూపాయలు కావచ్చు, 2000 కావచ్చు, ఏదో పెడతా ఉన్నారు. దానివల్ల ఇండస్ట్రీకి లాభమా నష్టమా, ఆ థియేటర్స్కి లాభమా నష్టమా, ఇది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి. అంటే టికెట్ రేట్లు పెంచకపోతే మాత్రం నష్టమే సార్ అది వాళ్ళు. ఎందుకంటే నాకు వీళ్ళు నిన్న జరిగినటువంటి 7.5% ఇదంతా మాట్లాడుతుంటే ఫాలో అవుతూ వచ్చా. వీళ్ళు ఎంత రెవెన్యూ వచ్చినప్పుడు ఉదాహరణకు వాళ్ళు నిన్న తెలంగాణ ఎగ్జిబిటర్స్ సెక్టార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు శ్రీరాములు థియేటర్ వీటిని వాళ్ళు మెన్షన్ చేస్తూ మాట్లాడారు. ఎంత కలెక్ట్ చేసినా ఎంత రెవెన్యూ వచ్చినా వారానికి ఈ థియేటర్కి ఈ 10 లక్షలే ఇస్తాము, 10 లక్షల తర్వాత ఎంత వస్తే దాంట్లో చూస్తామని చెప్పేసి ఆ వచ్చినట్టు ఇచ్చేసి మిగతా వచ్చింది మొత్తం వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఎవరైతే మీరు ఇందాక థర్డ్ పార్టీ ఎవరైతే చెప్పారో వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఆ థియేటర్ ఏంటంటే అలా ఉంటుందో శివాలంకారం లాగా, ఏదో హిట్ సినిమా వస్తే, ఏదో పెద్ద హీరో సినిమా వస్తే, అసలు ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా ఉన్న సినిమా వస్తేనే అక్కడ మీకు సందడి నెలకొంటుంది తప్ప మిగతా సినిమాలకు అసలు ఏ విధమైనటువంటి సందడి కానీ హడావిడి కానీ అసలు అక్కడ ఉండట్లా. వాళ్ళు అక్కడ కాపలా కాస్తున్నటువంటి కాపలాదారులాగా ఉంటున్నారు. నేను అడుగుతుంది అది కాదండి, ఆ సినిమాకి టికెట్ రేట్లు పెంచడం సబబా కాదా? టికెట్ రేట్లు పెంచాలి సార్. అంటే ఏ స్థాయిలో పెంచాలి, అంటే మనం ఎఫర్ట్ చేయగలిగినటువంటి స్థాయిలో వచ్చేటటువంటి ప్రేక్షకుని దృష్టిలో పెట్టుకుని వాడు ఎంత ఎఫర్ట్ చేయగలడో ఆ ఎఫర్ట్ చేసేటటువంటి స్థాయిలో పెంచగలగాలి. సరే, దీని గురించి నేను మీకు చెప్తాను. చెప్పిన తర్వాత ఆడియన్స్ కూడా ఈ పాయింట్ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. శ్రీకాంత్ గారు కూడా చెప్పారు టికెట్ల రేట్లు పెంచాలని.
టికెట్ల రేట్లు పెంచడం వల్ల ఫస్ట్ ఎఫెక్ట్ అవుతుంది థియేటర్స్ అండి. ఎలా అంటే థియేటర్స్కి రావడం మానేస్తున్నారు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమాకి 2,000 పెడితే ఒక పెద్ద హీరో, ఆ హీరో అభిమాని ఉన్నాడు, వాడు ఒక్కడే వెళ్తాడు. 1,000 రూపాయలు 2,000 కదా, మొత్తం ఫ్యామిలీని తీసుకొని వెళ్ళడు. అభిమాని కాబట్టి వాడే వెళ్తాడు. తర్వాత వాడు వెళ్ళిన తర్వాత సినిమా బాగున్నా ఎట్లాగో నెలకో 2 నెలలకో వస్తుందని ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేస్తాడు. ఆరు తీసుకెళ్ళినా టికెట్ల రేటు నార్మల్కి వచ్చినప్పుడే తీసుకొని వెళ్తాడు. ఇది ఒప్పుకుంటారు. ఈ రీజన్ వల్లే థియేటర్లు చాలా ఖాళీగా ఉంటున్నాయండి. ఒక నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు. అత్తారింటికి దారేది ఫస్ట్ 100 crores మూవీ మన తెలుగు ఇండస్ట్రీలో. ప్రశాంత్ థియేటర్ సికింద్రాబాద్లో నేను, మా మిస్సెస్ ప్లస్ ఫ్రెండ్స్ ఒక 3-4 ఫ్యామిలీతో వెళ్ళాను. అందుకే నేను మంచి క్యారెక్టర్ బొమ్మని రాణి గారితో త్రోట్ మూవీ మీరు చేసిన క్యారెక్టర్. ఫస్ట్ రోజు చూస్తూ ఉంటే వెనకమాల మా ఇంకొక టోటల్ వాళ్ళు ఇంకా ఎక్కువ ఉన్నారు, 20 members వరకు ఉన్నారు. ఆడు చెప్పేస్తా ఉన్నాడు ముందు, కుర్రాడు వాళ్ళకి చెప్తూ ఎక్సైట్మెంట్గా చెప్తా ఉన్నాడు, ఇప్పుడు ఇది అవుతుంది. తర్వాత నన్ను గుర్తుపెట్టాను. నేను అడిగాను, బాబు నువ్వు సినిమా ఎట్లా, నువ్వు అత్తారింటికి దారి గుర్తుందో లేదో? గుర్తుంది. హాఫ్ దీంట్లో వచ్చేసింది, నెట్లో వచ్చేసింది. 2013 September కాదు నెట్లో రిలీజ్ చేశారు. 2013 September ఫస్ట్ వీక్ నెట్ లో వచ్చేసి సెకండ్ వీక్ అలా రిలీజ్ చేశారు. సో ఆ కుర్రాడిని అడిగాను, నువ్వు నెట్ లో చూసావు బాబు అని అడిగాను. అడిగా కదా, ఏం సార్ ఏం మాట్లాడుతున్నారు, నేను మార్నింగ్ షో ఆల్రెడీ చూసిన, పిక్చర్ జబర్దస్త్ ఉందని వీళ్ళందరినీ తీసుకుని వచ్చాను. అది జరుగుతుందా? టికెట్ల రేట్లు పెంచితే అది జరుగుతుందా? జరగదు కదా. మరి థియేటర్లో వైభవం ఎక్కడ ఉంటుందండి? ఇది కామెంట్ రూపంలో మీరు తెలియజేయాలి, నిర్మాతలు కూడా ఒకసారి ఆలోచిస్తే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. ఇంకో ఎక్స్పీరియన్స్ కూడా చెప్తానండి. చెప్పండి. పోకిరి ది బెస్ట్ సినిమా, మహేష్ బాబు టాప్ 5 లో ఉంటుంది, టాప్ 5 లో ఉంటుంది. ఈ సినిమాకి జరుగుతున్నప్పుడు అప్పటికి ఆల్మోస్ట్ 100 days దాటిందా, 100 days క్లోజ్గానే ఉంది. నేను సండే అప్పట్లో ట్యాంక్ బండ్ దగ్గర ఫిష్ కొనేవాడిని. ఒకటి క్లీన్ చేయడానికి సమ్ అమౌంట్ ఉంటుంది, 20 rupees. ట్యాంక్ బండ్ అంటే మీరు ఫిష్ తినరు కాబట్టి మీకు తెలియకపోతే తింటారా? అంటే సెన్సిటివ్ క్వశ్చన్ తింటారు. వెరీ గుడ్. అయితే ఆ ఫిష్ క్లీన్ చేసేవాడు లెక్క పెడుతున్నాడు. లెక్క పెట్టి తర్వాత సార్ ఇది లాస్ట్ నేను చేయను అని చెప్తే పక్క పడాడు. ఏంట్రా బాబు అంటే, అటు పోకిరి సినిమాకి వెళ్ళాలి సార్. మనమేమనుకుంటున్నాం, ఇది లాస్ట్ నేను చేయను, పోకిరి సినిమాకి వెళ్ళాలంటే ఇంకా చూడలేదా? ఫస్ట్ వచ్చేది ఆ వర్డ్ వస్తుంది, ఇంకా చూడలేదా? క్లోజర్ గా వచ్చిందంటే ఇంకా చూడలేదా అంటాం. లేదు సార్, ప్రతి సండే వెళ్ళి చూస్తాను నేను. మహేష్ బాబు ఫ్యాన్ ప్లస్ నాతో వెళ్ళేటప్పుడు ఇంకో 3-4 తీసుకుని వెళ్తారు. ఈ డబ్బు వాడు క్లీన్ చేసింది 200 రూపాయలు 300 రూపాయలు వస్తాయి. 20 మందికి చేస్తే 400 వస్తుంది. యూ డోంట్ స్పెండ్ ఫర్ హిమ్సెల్ఫ్, థియేటర్కి ఖర్చు పెడుతున్నాడు. అది జరుగుతుంది పెడితే. సో రెవెన్యూ అంతా 2 days 3 days 4 days మనం లాగేయాలనుకుంటే ఉందంటే నంబర్ ఆఫ్ ఆడియన్స్ తగ్గిపోతున్నారండి, సినిమా వ్యూవర్స్. ఖచ్చితంగా సార్. దానివల్ల థియేటర్ది అఫ్ కోర్స్ డబ్బులు వస్తాయి. ఇప్పుడు మీరు సపోజ్ మీరు స్ట్రాంగ్ కావాలి, మజిల్ కావాలి, ఇది కావాలంటే దానికి తగ్గ ఎక్సర్సైజ్, దానికి తగ్గ ఫుడ్, డైట్, దానికి కావాల్సిన టైము మీరు ఇవ్వాలి. నేను స్టెరాయిడ్ తీసుకొని ఇస్తాను అంటే 2 days నేను ఎలా అయిపోతాను అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. రావచ్చు ఆలోచించి. ఎందుకంటే సినిమా బిజినెస్ అనేది ఇట్ ఈస్ వాల్యూమ్ బిజినెస్. నంబర్ ఆఫ్ ఆడియన్స్ ఎంతమంది చూస్తే అంత రెవెన్యూ వస్తుంది. ఇది ఆడియన్స్, ప్లీజ్ మీ కామెంట్స్ దీనిపైన మాకు కావాలి. తప్పకుండా సార్. అలాగే ఎందుకు హీరోలు నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేయటం లేదు? దీనివల్ల ఏంటి నష్టం, ఎవరికి నష్టం, ఎందుకు నష్టం? ఎందుకంటే అభిమానులతో పాటు ఇప్పుడు అభిమానుల్ని కాసేపు పక్కన పెడితే సినిమాగా ప్రేమించేటటువంటి సినిమా ప్రియులు ఉంటారు. అంటే హీరోని కులంగానో ప్రాంతంగానో మతంగానో ఏమీ చూడకుండా సినిమా హీరోగా సినిమాని ప్రేమించేటటువంటి సినిమా ప్రియులు ఉంటారు. వాళ్ళు కూడా ఏళ్ల తరబడి కాయలు కాచేలాగా కళ్ళు సినిమాల కోసం ఎదురు చూడాలి అంటే సినిమా మీద ఒక ఆసక్తికి కోల్పోతున్నటువంటి ప్రేక్షకులు. ఈ సినిమా ప్రియులు ఆసక్తి కోల్పోయి ఏం చేస్తున్నారంటే ఈ హీరోల తాలూకు పాత సినిమాలో, పాత క్లాసిక్స్, పాత స్టూపెండస్ హిట్స్ కూర్చుని ఇల్లు కదలకుండా చూసేటటువంటి ఒక పరిస్థితి. ఒకవేళ సినిమా విడుదలైంది, వీళ్ళు ఎదురు చూస్తున్నారు, డివైడ్ టాక్ వస్తే ఇంకా అసలు అక్కడి నుంచి అసలు థియేటర్కి అసలు వీళ్ళు కదలటం లేదు. వచ్చేస్తుంది 21 days ఓటీటీ ప్లాట్ఫామ్లో ఎక్కడో చోట మనం చూసేసి 28 days మ్యాక్సిమం అనేసుకుంటున్నారు. అసలు వీళ్ళు నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేయకపోవడం వల్ల అసలు ఏం జరుగుతుంది?
ఎవరికి నష్టం జరుగుతుంది, మనం మాట్లాడదాం. అసలు హీరో, వాట్ ఈజ్ హీరో, హూ ఈజ్ హీరో మనం మాట్లాడుకున్నాం. రైట్. హీరో అనే అతను మనకి సపోజ్ కూడా 150 crores పాపులేషన్ ఉంటే, మనం అఫ్కోర్స్ తెలుగు హీరోల పేర్లు పెడితే మళ్ళీ కింద కామెంట్స్ పెడతారు. ఒక పేరు పెడితే ఈ హీరో ఇతను కాదా అని చెప్పి, అందుకని తెలుగు హీరోల పేర్లు మేము పెట్టడం లేదు. ఒక షారుఖ్ ఖానో, సల్మాన్ ఖానో లాంటి హీరోలు మన దగ్గర కూడా ఉన్నారు. అన్ని భాషల్లో ఈ రేంజ్ హీరోలు 150 crores పాపులేషన్ ఉన్న మన దేశంలో ఎంతమంది ఉంటారు మీరు చెప్పండి? మన భాషలో టోటల్ ఇండియాలో మనకు డబుల్ డిజిట్ దగ్గరికి కష్ట సాధ్యం మీద వచ్చి ఆగుతుంది, చాలా కష్టం మీద. మాక్సిమం ఉంటే ఒక 50 మంది ఉంటారు అనుకున్నాం, అన్ని భాషలకి, అన్ని భాషలు కలిపి 50 మందికి పాపులేషన్. 150 crores 50 మంది హీరోలు అంటే క్రౌడ్ పుల్లర్స్ కావచ్చు. వాళ్ళ సినిమా 4:30కి ఎర్లీ మార్నింగ్ వేస్తే థియేటర్కి వెళ్ళే చూసే క్రౌడ్ ఉన్న హీరోస్ 150కి ఒక 50 హీరోలు మాత్రమే ఉంటారు కదా. హీరో కావాలి అంటే ఇప్పుడు మా ఫ్యామిలీలోంచి వచ్చిన వాళ్ళు కూడా 2 brothers వస్తే హీరో ఫిలిం బ్యాక్గ్రౌండ్ నుండి ఇద్దరు సక్సెస్ కావాలి, ఒకళ్ళే ఉంటుంది. రైట్. కావాలి అంటే లక్ అనేది కూడా ఉండాలి. అది గాడ్ బ్లెస్సింగ్ అండి. అందరు కాలేరు, హీరో అనేది అందరు కాలేరు. గాడ్ బ్లెస్సింగ్తో పాటు కూడా వాళ్ళ పూర్వ పుణ్యం ఏదో ఉంటుంది. రామారావు గారు ఉన్నారు, అంతే. గాడ్ బ్లెస్సింగ్ అంటారు, గాడ్ గివెన్ గిఫ్ట్ ఆయనకి అవన్నీ కూడా. మరి వాళ్ళ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యమా, లేకపోతే ఆయన చేసి భగవంతుడు లేదా ఆ భగవంతుడే నా రూపంతో నువ్వు వేషాలు వేసుకో బాబు అని చెప్పేసి బ్లెస్ చేశారా? అంశగా రామారావు రావచ్చు. అటువంటి అదృష్టం ఆయనకు ఉంది. దాని తర్వాత నిరంతర శ్రమ పడితేనే వాళ్ళు హీరోగా నిలబడగలుగుతారు. లేకపోతే రామారావు గారు, నాగేశ్వరరావు గారితో పాటు వచ్చిన హీరోలు ఆ టైంలో మనం అనవసరంగా వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని ఇబ్బంది పెట్టడం బాగుంది కాబట్టి పేర్లు పెట్టడం లేదు. ఇది లేక వాళ్ళు ఇండస్ట్రీ లేకుండా వెళ్ళిపోయారు. అంత అంశతో వచ్చిన హీరోస్ ఈ సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తే అది ఎవరికి నష్టం అంటే, ఫస్ట్ నష్టం జరిగేది అఫ్కోర్స్ థియేటర్లకు ఎలాగో నష్టం జరుగుతుంది. ఇందాక మనం మాట్లాడినట్టు ప్రాపర్ ఫీడింగ్ లేకుండా, అది బిజినెస్ పరంగా. ఆ నష్టం ఎవరికి జరుగుతుంది? హీరోకి జరుగుతుందండి. హీరోకే జరుగుతుంది. ఫస్ట్ నష్టం జరిగేది హీరోకి జరుగుతుంది, తర్వాత ఇండస్ట్రీకి జరుగుతుంది. ఎలా జరుగుతుంది? 2 సంవత్సరాలకు ఒక సినిమా చేసి ఇది చూసే హీరోలు కూడా ఆలోచించాలి. ప్లస్ ఆడియన్స్ కూడా మీ కామెంట్ పెట్టండి. ముఖ్యంగా అభిమానులు. 2 సంవత్సరాలకు ఒక హీరో ఒక సినిమా చేస్తున్నాడు, X crores అతనికి రెమ్యునరేషన్ ఇస్తున్నారు. ఫస్ట్ హీఈస్ బ్లేమ్డ్ ఫర్ హిజ్ రెమ్యునరేషన్. అమ్మా, మూవీకి అంత డబ్బు తీసుకుంటున్నాడు హీరో, బట్ మూవీకి అంత డబ్బు ఇస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు మీరు లాక్ చేస్తున్నారు హీరోని? అవునా కదా? ఇందాక మనం అనుకున్న క్వాలిటీస్ అన్నితో ఉన్న ఒక హీరోని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇచ్చి ఆ డబ్బు ఇచ్చి లాక్ చేసి మళ్ళీ మనం బ్లేమ్ చేస్తున్నాం. నంబర్ 1, అది ఒక నష్టం హీరోకి. నంబర్ 2, జాబ్ సాటిస్ఫాక్షన్ 2 ఉంటాయండి. ఒప్పుకుంటారు మీరు? ఒప్పుకుంటాను. సో దీంట్లో ఏదైతే మన కళారంగంలో జాబ్ సాటిస్ఫాక్షన్తో పాటు జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉండాలి. కృష్ణ గారి సినిమాలు చూస్తే మీరు, అల్లూరి సీతారామరాజు అందరూ పోతుందన్న కూడా ఎందుకు తీశారు? ఆయన జాబ్ సాటిస్ఫాక్షన్ కోసం తీశారు. అప్పటికి భారీ బడ్జెట్ సినిమా, భారీ బడ్జెట్ ప్లస్ దేవుడు చేసిన మనుషులు ఓవర్ఫ్లో ఉంది. వీళ్ళెవరు మన డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు కూడా ఓకే ఓవర్ఫ్లో ఉంది కాబట్టి ఆయనకి ఫైనాన్స్ చేస్తారు. ప్యూర్లీ జాబ్ సాటిస్ఫాక్షన్ కోసమే చేశారు. అలా ఎన్నో దేవదాస్ చేశారు. ఆయన అలా మాట్లాడితే, ఎస్పెషల్లీ కృష్ణ గారి గురించి మాట్లాడితే, 100 మూవీ నో హీరోయిన్, 200 మూవీ నో హీరోయిన్. ఈనాడు 200 సినిమా. సో ఈ జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది నంబర్ ఆఫ్ మూవీస్ తగ్గడం వల్ల హీరోస్కు జరగదండి. ఇది వాస్తవం. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, నేను ఇక్కడ ఒక టాప్ హీరో, పేరు చెప్తే బాగోదు, పేరు చెప్పదు కూడా, ఆడియన్స్ మీరు పెట్టాలి, కామెంట్స్ పెట్టాలి. టాప్ హీరో, అతని కెరీర్లో ది బెస్ట్ 5 మూవీస్ ఇచ్చినటువంటి డైరెక్టర్లు ఇవాళ 5-4 ఖాళీగా ఉన్నారు, పని లేకుండా. ఆ హీరోకి స్టార్డమ్ తీసుకొచ్చిన డైరెక్టర్. ఎస్, ఎగ్జాక్ట్లీ. స్టార్డమ్ తీసుకొచ్చి రేంజ్ పెంచినటువంటి డైరెక్టర్స్.
ఆ డైరెక్టర్స్ పని లేదు ఇవాళ. లేదు. ఖాళీగా ఉన్నారు. ఇంతకు పూర్వం పాత రోజుల్లో రామారావు గారి ప్రొడ్యూసర్స్ కావచ్చు, రామారావు గారి డైరెక్టర్స్ కావచ్చు, పని లేకపోతే వాళ్ళు పిలిచి పనిచ్చి ఒక సినిమా చేసుకున్నారు. ఎందుకు? వాళ్ళ మినిమం అంటే పీక్లో 10-12 కూడా చేశారు, సంవత్సరానికి 5-6 సినిమాలు చేశారు. 5-6లో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తే పోయేదే ఉంది, ఒకళ్ళకి సాయం చేసినట్టు ఉంటుంది. ఇవాళ 2 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తే వాళ్ళు హెల్ప్ చేయాలన్నా ఆ డైరెక్టర్ హెల్ప్ చేయగలరా? చేయలేరు కదా. సపోజ్ ప్లస్ హీరో స్పాన్ ఎంత ఉంటుందండి? ఇప్పుడు రామారావు గారు ఎగ్జాక్ట్లీ 1950 నుంచి 82, 33 ఇయర్స్ అండి. 49 ఫస్ట్ ఫిలిం అసలు కౌంట్లెస్ అది. 300 మూవీస్. 30 years లో 300 మూవీస్ అంటే ఆయన యావరేజ్ 10 సినిమాలు సంవత్సరానికి యావరేజ్. ఇవాళ ఆఫ్ కోర్స్ మనం 10 సినిమాల యావరేజ్ మనం చేయకపోయినా, ఒక హీరో స్పాన్ 30 years లేకపోయినా, 20-25 అనుకుందాం, 20-25 అనుకుందాం, 20 అనుకుందాం. 20లో 3 సినిమాలు చేసినా 60 సినిమాలు చేయాలి కదా. 60 సినిమాలు చేస్తే ఏమవుతుందంటే హీరోకి కూడా వెరైటీ ఆఫ్ మూవీస్ పడతాయి, ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ప్లస్ చిన్న సినిమాలు కూడా చేయొచ్చు, క్యామియో క్యారెక్టర్స్ కూడా చేయొచ్చు కనిపించు. సో అలా ఫస్ట్ నష్టం జరుగుతుంది హీరోకి. ప్లస్ థియేటర్స్ నష్టం ఎప్పుడూ ఉంటుంది, హీరోస్ నెంబర్ ఆఫ్ మూవీస్ లేకపోవడం వల్ల. ఇప్పుడు వీళ్ళు ఇచ్చే పర్సంటేజ్ కావచ్చు, ఆ రెంటల్ కావచ్చు, ఇవి ఇచ్చినా కూడా ఇప్పుడు మీరు అన్నారు కదా 7.5% ఇస్తున్నారు, అవి ఇక్కడ ఇస్తున్నారు, అవి ఇచ్చినా కూడా మళ్ళీ థియేటర్స్ మూతపడతానే ఉంటాయండి. వాటికి ఫీడింగ్ కావాలి, తర్వాత అమౌంట్ ఆటోమేటిక్గా వస్తుంది. ఫీడింగ్ ఉంటే వస్తుంది, ఫీడింగే లేదు కదా. ఫీడింగ్ లేదు. ఇప్పుడు మీకు సపోజ్ మీ దగ్గర స్టాఫ్ ఉన్నాడు, వాడికి స్టాఫ్ అరే వాడు 20,000 కాదురా నీకు 40,000 ఇస్తాయని చెప్పారు, 40,000 ఇస్తాయని చెప్పేసి నెల 3 నెలలకు ఒకసారి ఇస్తానంటే వాడు బతుకుతాడా? చచ్చిపోతాడు. అదే అవుతుంది. ఇవాళ మన హీరోస్ మన పేర్లు అలాగే చెప్పటం లేదు కాబట్టి. సో మన ఇంటర్వ్యూ పర్పస్ ఏంటంటే దీన్ని మనం చర్చించడం, హీరోస్ నెంబర్ ఆఫ్ మూవీస్ పెరగాలి, పెరిగేలా చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. పెరిగాలి. ఇప్పుడు యాక్చువల్గా హీరోస్ నెంబర్ ఆఫ్ మూవీస్ తగ్గించుకోవాలని వాళ్ళు ఏం రిస్ట్రిక్ట్ చేయడం లేదండి. యాక్చువల్ సర్కమ్స్టాన్సెస్ అలా వచ్చాయి, ఏర్పడ్డాయి. వాటిని ఇవాళ బ్రేక్ చేసేవాడు కావాలి. హీరోని ఎవరు బ్లాక్ చేస్తున్నారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? హీరోని ఎవరు బ్లాక్ చేస్తున్నారు 2 yearsకి? ప్రొడ్యూసర్సే కాదు, డైరెక్టర్స్. ప్రొడ్యూసర్కి ఎంత సినిమా తొందరగా చేసి అంత హీ విల్ బి మోర్ బెనిఫిషియర్ అండి. ప్రొడ్యూసర్స్ లో కొంతమందికి ఎందుకు రన్నింగ్ వాళ్ళు హీరోలతో చేస్తున్నారు అంటే, హీరోకి ఏ డైరెక్టర్తో చేద్దామన్న ఆసక్తి ఉందో ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఆ డైరెక్టర్ని లాక్ చేస్తున్నాడు. యాక్చువల్గా ఏమవుతుందంటే అండి, కోర్స్ కూడా ఈ సబ్జెక్ట్ కానీ లేకపోతే హీరోని కానీ ప్రొడ్యూసర్ సెలెక్ట్ చేయట్లేదు. సపోజ్ నేను డైరెక్టర్ అయితే నేను చెప్తాను నాకు ఫలానా హీరో డేట్స్ ఉన్నాయండి, సబ్జెక్ట్ ఉంది, ఓకే అండి, మీ దగ్గరికి వస్తా ప్రొడ్యూసర్ దగ్గరికి, అంతవరకే. దానికి ఎంత బడ్జెట్ అవుతుంది మీరు చేస్తారా? సో ప్రొడ్యూసర్కి డైరెక్టర్ని కానీ హీరోని కానీ పిక్ చేసే చాయిస్ లేదు. ప్రొడ్యూసర్కి లేదు. వీళ్ళే ప్రొడ్యూసర్ని పిక్ చేసుకుంటున్నారు. సో దీనికి ఎవరికైనా బాధ కలిగిస్తే ప్లీజ్ క్షమించండి. ఇవాళ చాలా మంది పెద్ద హీరోలు ఇందులో తప్పు ఉంటే మీరే చెప్పండి. లేదు తప్పు లేదండి, వాస్తవం మీరు చెప్తున్నది. ఎందుకు అంటే ఆడియన్స్ మీరు కామెంట్స్ లోనే చెప్పండి. ఇప్పుడు కొంతమంది ఇవాళ దివంగతులైన కొంతమంది నిర్మాతల పేర్లు మనం ఇవాళ చెప్పొద్దు. ఇప్పుడు చెప్పచ్చు, దివంగతులైన వాళ్ళు ఇప్పుడు చేస్తున్నటువంటి వాళ్ళు కాదు. ఇప్పుడు ఏడి నాగేశ్వరరావు గారు కానీ లేకపోతే దేవివర ప్రసాద్ గారు, ఇట్లా మనం తీసుకుంటే కొంతమంది టి త్రివిక్రమరావు గారు, తర్వాత మన ఇట్లా కొంతమంది నిర్మాతలు ఉన్నారు సార్. వీళ్ళు ఏంటంటే రాఘవ గారు, కె రాఘవ గారు, దాసరి గారిని కోడి రామకృష్ణ గారు పరిచయం చేసిన రాఘవ గారు, ఇట్లా ఒక 10-15 మంది నిర్మాతలు ఉన్నారు. వీళ్ళు ఖచ్చితంగా ప్రొడక్షన్లో కావచ్చు, బడ్జెట్లో కావచ్చు, అసలు కథ విషయంలో కావచ్చు పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి నిర్మాత తన కంట్రోల్లో తీసుకుని ఏం కావాలో హీరోకి డైరెక్టర్కి తాను సమస్తం సమకూరుస్తూ అద్భుతమైన అవుట్పుట్ రావడానికి ముందే రిలీజ్ డేట్ వేసి, ముందే రిలీజ్ డేట్ చెప్పి, సంక్రాంతికి వస్తున్నా ఉంటే సంక్రాంతికి, దీపావళికి వస్తున్నా ఉంటే దీపావళికి, అంత పర్ఫెక్ట్గా ప్యాక్డ్గా ప్లాన్గా రిలీజ్ చేసినటువంటి ప్రొడ్యూసర్స్ ఉన్నారు. నేను కోదండరామిరెడ్డి గారిని అడిగా, బొబ్బిలి సింహం అసలు ఎలా తీశారంటే, ప్రొడ్యూసర్ త్రివిక్రమరావు గారు లొకేషన్లో లేకుండా ఒక్క షాట్ కూడా తీయలేదన్నాడు ఆయన. అంటే ఆయన అంత ఇన్వాల్వ్ అయ్యాడంటే స్క్రిప్ట్లో, ఎలా తీస్తున్నా ఈ సీన్కి ఏం కావాలి అంటే ఒక ప్రొడక్షన్ మేనేజర్ లాగా ప్రొడ్యూసర్ పనిచేయటం. మొన్న ఈ సంవత్సరం డిసెంబర్ బుక్ ఫెస్టివల్కి మేకింగ్ ఆఫ్ శంకరాభరణం వస్తుంది సార్. శంకరాభరణం సినిమా నవల మొన్న మళ్ళీ పునర్ముద్రణ చేశారు వంశీ గారు.
మేకింగ్ ఆఫ్ శంకరాభరణం నేను తీసుకొస్తున్నా. దానికి ఏడిదిరాజా గారు నా కోసం చెన్నై వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆల్బమ్స్ అన్ని డిస్ప్లేస్ చేయించి తీసుకొచ్చి ఇచ్చారు. వర్కింగ్ స్టిల్స్ లో చూస్తుంటే ఈచ్ అండ్ ఎవరీ వర్కింగ్ స్టిల్స్ లో స్టిల్లో ప్రొడ్యూసర్ ఉన్నారు, ఏడిదిరాజా గారు ఉన్నారు. డాడీ ఏంటి ఈచ్ అండ్ ఎవరీ వర్కింగ్ స్టిల్లో డాడీ ఉన్నారు అంటే, మరి ఆయన ఉండి తీయించుకున్నారు సినిమా, ఆయన లేకుండా డైరెక్టర్ తీసేవారు కాదు. అంటే ఇక్కడ భార్యాభర్తల బంధం నిర్మాత దర్శకుడు. ఇంకోటి చెప్తాను, అదే మీరు చెప్పిన దాంట్లో ఒక విషయం నాకు ఇప్పుడు తట్టింది. అక్కడ ప్రొడ్యూసర్ కూడా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది. ఓకే, ఆ ప్రొడ్యూసర్ జాబ్ సాటిస్ఫాక్షన్ జాబ్ గురించి కాదు, జాబ్ సాటిస్ఫాక్షన్. అయితే ఇప్పుడు డైరెక్టర్స్ నా అభిప్రాయం హీరోని లాక్ చేస్తున్నారు అనుకున్నాను. దీనివల్ల అగైన్ డైరెక్టర్స్ కూడా చాలా నష్టం జరుగుతుంది. దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది. ఎలా అంటే వాళ్ళు నంబర్ ఆఫ్ మూవీస్ చేయట్లేదు. నెంబర్ 1, వాళ్ళ కొలీగ్స్ని అంటే XYZ డైరెక్టర్స్ అనుకుందాం. X ఒక హీరోని బ్లాక్ చేయడం వల్ల Y వెయిట్ చేయాల్సి వస్తుంది, ఓకే, Z వెయిట్ చేయాల్సి వస్తుంది, రైట్ అండి. దెన్ అగైన్ ఈ XYZలో ఈ 4-5 డైరెక్టర్లో ఒక డైరెక్టర్ సినిమా దెబ్బతింది అనుకుందాం అండి. దెబ్బతింటే అతను బౌన్స్ బ్యాక్ కావాలంటే ఇమీడియట్గా మళ్ళీ సినిమా చేస్తేనే వస్తుంది. అవును, అతనికి ఇమీడియట్గా చేయాలంటే హీరో దొరకడం, అతను వెతుక్కోవాల్సి వస్తుంది. వెతుక్కోవాలి, హీరోస్ అవైలబిలిటీ లేదు కదా. లేదు. ఇది తప్పు. అయితే యాక్చువల్గా ఎవరైతే ఈ ప్రోగ్రామ్ చూడబోయే యంగ్ డైరెక్టర్స్ డైరెక్టర్స్ అయితే అఫ్కోర్స్ పెట్టరు, డైరెక్షన్ డిపార్ట్మెంట్తో ఎవరికైతే సంబంధం ఉందో వాళ్ళు మీ అభిప్రాయాన్ని కూడా ప్లీజ్ కింద తెలియచేయవచ్చు సార్. మీరు చెప్పండి సార్. అది డైరెక్టర్స్. దాని అగైన్ ఎంతమంది డైరెక్టర్స్ రైటర్ కమ్ అప్కమింగ్ అంటే ఫస్ట్ ఛాన్స్ కోసం తిరుగుతున్నవాడు, వాళ్ళకి డైరెక్టర్స్ దొరకడం లేదు కదా, ఆ ప్రాబ్లం ఉంది. సో అది డైరెక్టర్స్కి నష్టం జరుగుతుంది. దెన్ ప్రొడ్యూసర్ బిగ్ లాస్ ఎవరికంటే ఈ టోటల్ గేమ్లో ప్రొడ్యూసర్కి. మీరు చెప్పండి ఎలా జరుగుతుంది. అంటే నిర్మాత హీరోలు తక్కువ మూవీస్ చేయడం ఒక సినిమా ఎక్కువ రోజులు చేయడం వల్ల ప్రొడ్యూసర్కి ఎలా నష్టం జరుగుతుంది, మీరు మీ విశ్లేషణ మీరు చెప్పండి. తర్వాత నాకు చెప్తాను, తర్వాత ఆడియన్స్ కూడా చెప్తారు. ఇక్కడ ఇద్దరు కాదండి, శ్రీకాంత్ గారు, మీరు నేను కాదు చేస్తుంది. దాంతో పాటు ఎవరైతే కామెంట్స్ పెడతారో వాళ్ళు కూడా ఉన్నారు. ఉపయోగపడే కామెంట్స్ మాత్రమే పెట్టండి దయచేసి. నా మీద కోపం ఉన్నా, శ్రీకాంత్ గారి మీద కోపం ఉన్నా, ఆయన తిట్టాలన్నా, నన్ను తిట్టాలన్నా, యూఆర్ మోస్ట్ వెల్కమ్. తప్పకుండా నమ్ముతాను, తిట్లే దేవన్లు కూడా ఒక్కోసారి స్వాగతిస్తున్నాం మనం. సార్, ఇప్పుడు డైరెక్టరు హీరో ఇద్దరూ కలిసి ఒక ప్రాజెక్ట్ మీద 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కాలం పనిచేయడం వల్ల ఏమవుతుందంటే, ఇందాక మనం హీరోకి డైరెక్టర్ జరిగే నష్టాన్ని చెప్పాను, ఇప్పుడు ప్రొడ్యూసర్ జరిగే నష్టాన్ని మీరు చెప్పండి. ప్రొడ్యూసర్ ఇక్కడ నష్టపోయాడు అనుకుందాం. ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కాలం ఒక ప్రాజెక్ట్లో అతను లాక్ అయి ఉన్నాడు. లాక్ అయిన తర్వాత ఈ సినిమా విడుదలైంది, పూర్తయింది. విడుదలై ఇది విజయవంతం అయింది అనుకుంటే అక్కడి నుంచి అతని పద్ధతితో అతని ప్రయాణం ఒకలాగా ఉంటుంది. ఏమాత్రం నష్టపోయినా కూడా ఆ నిర్మాత కూడా వెంటనే సినిమా ఇచ్చేటటువంటి డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ అందుబాటులో ఉండటం లేదు. నంబర్ 1. ఇంకా నంబర్ 2 తర్వాత మీకు డైరెక్టర్ ఖాళీ అయిపోతున్నాడు. అక్కడి నుంచి ఫ్లాప్ అయింది లేదా అబోవ్ యావరేజ్ అయినా కూడా డైరెక్టర్కి వెంటనే డైరెక్టర్ నేను నష్టం మీరే చెప్పేసి ప్రొడ్యూసర్ చెప్పండి. ప్రొడ్యూసర్ది ఇది నెక్స్ట్ వెంటనే సినిమా రాదు. అతను మళ్ళీ సినిమా చేయాలంటే ఏ హీరోతో చేయాలంటే ప్రతి హీరో కూడా ఇంకొక ప్రాజెక్ట్తోనో ఇంకొక. మీరేం చెప్తున్నారంటే సినిమా పూర్తి అయిన తర్వాత నష్టం వచ్చేది మీరు చెప్తున్నారు. అవును, నేను సినిమాలో ఏం జరుగుతుందో నేను చెప్తాను, మీరు చెప్పండి. మీరు ఓకే పూర్తి హిట్ అయిన సినిమాల్లో కూడా ప్రొడ్యూసర్ ఫట్ అయినవి చాలా ఉన్నాయి, తెలుసా మీకు? నాకు తెలియదు. సినిమా హిట్, ప్రొడ్యూసర్ ఫట్ అంటారు. ఓకే, ఈ మధ్య సినిమానే ఒకటి హిట్ అని చెప్తా ఉన్నారు, 40 crores బొక్క అని చెప్తా ఉన్నారు. రెండు అది నేను చెప్తుంది కదండి, మీ యూట్యూబర్స్ చెప్పింది. అది హీరో పేరు మేము చెప్పము, మేము పేర్లు మెన్షన్ చేయడానికి ఇక్కడ వద్దనుకుంటున్నాం కావాలని. కాంటెంట్ ఆయన ఇండస్ట్రీతో సంబంధం ఉంది, నాకు ఇండస్ట్రీతో సంబంధం ఉంది. ఈ ఇంటర్వ్యూ చేసే పర్పస్ ఏమిటంటే మేము మాట్లాడే మాటల వల్ల కొంతైనా ఉపయోగం జరగాలి, జరగాలని. సో సినిమా నంబర్ ఆఫ్ డేస్ పెరగడం వల్ల, అంటే ఎక్కువ రోజులు జరగడం వల్ల నంబర్ 1 నంబర్ ఆఫ్ డేస్ పెరుగుతున్నాయి. ప్లస్ చాలా మంది చెప్తా ఉన్నారు, చాలా ఈవెన్ మీరు కూడా విని ఉంటారు, 5 hours ఫుటేజ్ వచ్చింది, దాన్ని 3 hours చేయడానికి మాకు తలకాయ పగిలిపోయింది. అవునా కదా? తల ప్రాణం తోక వచ్చింది. 5-6 గంటలు వచ్చింది. సినిమా కావాల్సిన 2.5 గంటలు, అంతే 5 గంటలు చేశారంటే మిగతా 2.5 గంటలతో మరి ఖర్చు ఏమైంది, ఎవరు పెట్టారు? సో సినిమా మేకింగ్ లోనే లోపం ఉంది. లోపం అనడం కన్నా
ఖర్చు పెరిగిపోతూ ఉంది నెంబర్ 1. నెంబర్ 2, ఒక సినిమాని మనం 2.5 years లేకపోతే చేస్తే ఉంటే అవుతుంది. ఇప్పుడు బాహుబలి లాంటి సినిమా అయితే వేరే విషయం, అది వేరు. జనరల్గా మన యాక్షన్ మూవీస్, ఈ పాన్ ఇండియా మూవీస్, వార్ రిలేటెడ్ మూవీస్ ఇవి వేరు, స్పాన్ వేరు. అసలు ఈ 2.5 years మనం చేస్తా పోతాం, మధ్యలో ఏదో ఒక సినిమా చూస్తాం, అరే మనం చేసేది ఇందులో వచ్చేసింది కదా, అది లేకుండా ఇంకేదో చెయ్యాలి, ఇప్పుడు దీన్ని ఇంకా అయితే బెటర్మెంట్ చేయాలి, ఆల్రెడీ ఇది మనం షూట్ చేసాం, ఇదేమన్నా ఇది రిలీజ్ అయిపోయి ఉంది, ఇది ప్రాక్టికల్గా జరుగుతాయి. దానివల్ల మళ్ళీ రీషూట్, లేకపోతే చేసింది తీసేసే, మరి డబ్బు కదా. ఈ ప్రాబ్లం కూడా వస్తుందండి, ఇది మన నెంబర్ ఆఫ్ డేస్ పెరగడం వల్ల. ప్లస్ కంటెంట్లో కూడా ఒక ప్యారలల్గా కొన్ని వచ్చినాయి, అవన్నీ చూసినాయి, అవి కూడా ఉంటాయి. ఇంకోటి ఏమవుతుందంటే శ్రీకాంత్ గారు, సార్ ఇప్పుడు 3 hours ఆర్ 2 hours 40, 2 hours 50 minutes వచ్చే సినిమాలన్నీ కూడా ఇవాళ మన ఓటీటీకి అలవాటైపోయాం. దానికి రీజన్స్ కూడా డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. ఓకే, రీజన్స్ ఏవైనా ఓటీటీకి అలవాటు పడితే ఓటీటీలకు మనం 2 hours సినిమాస్, 2 hours లోపల ఉన్న సినిమాలకి అలవాటు పడిపోయాం, పూర్తి స్థాయిలో అలవాటు పడిపోయాం. ఇప్పుడు ఇంకా ఈటీవీ వాళ్ళు అయితే 50 minutes ఆర్ 30 minutes సినిమాస్ కూడా చేస్తా ఉన్నారు. నేను రీసెంట్గా ఒక మూవీలో కూడా యాక్ట్ చేశాను, చారులత, అందులో హీరోయిన్ ఫాదర్ చేశాను. సో ఆ కంటెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎట్లా అంటే అది అలవాటు అయిపోయిన తర్వాత థియేటర్కి వెళ్ళి చూస్తే ఎంత మంచి సినిమా అయినా సరే డ్యూరేషన్ ఎక్కువ ఉంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఆడియన్స్కి. ఒప్పుకుంటాను, ఎందుకంటే నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా. సో అది ఒక నష్టం జరుగుతుంది డ్యూరేషన్ ఎక్కువ ఉండేటప్పటికి ఇది వస్తుంది. సో దానివల్ల ఫైనాన్షియల్ లోడ్ ఏదైతే పడుతుందో అది ప్రొడ్యూసర్కే పడుతుంది. ప్రొడ్యూసర్కే. సో డైరెక్టర్స్, హీరోకి ఎలా నష్టం జరుగుతుంది, డైరెక్టర్కి ఎలా నష్టం జరుగుతుంది, ప్రొడ్యూసర్కి ఎలా నష్టం జరుగుతుంది. దెన్ అగైన్ మిగతా టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి పని ఉండదు కదా. ఫ్లాప్ అయిందంటే అసలు ఫ్లాప్ కాదు, ఈవెన్ సపోజ్ ఒక సినిమా లాక్ అవడం వల్ల, లాక్ అయితే ఇంక మీరు నంబర్ ఆఫ్ డేస్ 2 yearsలో 2 years 3 years అనుకుందాం అండి. మన దగ్గర 10 హీరోలు ఉన్నారు, 10 సినిమాలే చేశారు అనుకుందాం 2 yearsలో. 10 మంది 10 సినిమాలే చేశారు. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నాడు, మంచి లీడింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. వెరీ బిజీ ఆర్టిస్ట్. నేను ఫుల్ టైం ఇందులో కాదు కదా, మంచి లీడింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నాడు. 2 years అతను చేసేది ఎన్ని సినిమాలు చేస్తాడు? ఈ 10 సినిమాలే కదా. ఈ 10 సినిమాలే. అదే నార్మల్ గా ఈ హీరోలు ఒక 3-4 చేస్తే 30 సినిమాలు అయితే 30లో కనీసం 15 సినిమాల్లోనే ఉంటాడుగా. ఈ 10లో అతను ఉండాలని లేదు, 10లో అతనికి సూటబుల్ క్యారెక్టర్ ఉండకపోవచ్చు, అప్పుడు 5 అవుతాయి. సగానికి సగం. వాళ్ళు 30 చేస్తే 30లో 15 వస్తాయి, సగానికి సగం వచ్చిన 100 వచ్చినా 10 వస్తాయి. ఇక్కడ ఆర్టిస్టులకి పని లేకుండా పోతా ఉన్నది. ఇక చిన్నవాళ్ళైతే చాలా ఇబ్బంది ఇది. సో ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇది మన నంబర్ ఆఫ్ ఇవి తిరగడం. దెన్ నెక్స్ట్ పాన్ ఇండియా వల్ల మీరు చెప్పండి, పాన్ ఇండియా వల్ల మనకి ప్లస్ మైనస్ అండి, అతిపెద్ద మైనస్. చెప్పండి. ఎందుకంటే మన భాష రాని, మన భావం తెలియని ఆర్టిస్ట్ని మనం ఇక్కడికి తెచ్చుకొని అతనికి మనం అవకాశం ఇచ్చి అతనికి నేర్పించి అది తెర మీదకి వచ్చిన తర్వాత అది ఏమాత్రం కనెక్ట్ కాకపోతే ఆడియన్స్ చాలా ఇబ్బంది పడినటువంటి సినిమాలు ఈ మధ్యకాలంలో చాలా వచ్చాయి. ముఖ్యంగా భాష, యాస ఇవన్నీ కూడా. అట్లాగే మనం ఊహించుకోలేం, పరభాష అన్నటువంటి మనం ఓన్ చేసుకోలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ దీనికి మేకర్స్ పెట్టిన పేరు ఏంటంటే, మనం ఏవాళ భారతదేశ వ్యాప్తంగా మనం అన్ని భాషల్లో మనం అక్కడ రిలీజ్ చేస్తున్నాం, ఇక్కడ రిలీజ్ చేస్తున్నాం కాబట్టి ఆ భాష నుంచి ఒకరిని, ఈ భాష నుంచి ఒకరిని తీసుకొచ్చి మనం ఇవాళ తీసుకోవాల్సి వస్తుందంటే వాళ్ళని తెచ్చిపెట్టుకుని వాళ్ళని, ఇది కోట శ్రీనివాసరావు గారు గతంలో చాలాసార్లు దీన్ని ఆయన మరొక విధంగా చెప్పారు. పాన్ ఇండియా కాకుండా మన తెలుగు సినిమాల్లో తీసుకొచ్చి పెట్టిందని ఆయన అలా చెప్పారు. ఇవాళ పాన్ ఇండియా వల్ల ఏమైపోతుందంటే మన భాష దాన్ని మనకెవరో మనకు ఇవాళ ఓటీటీ వాళ్ళు చూస్తున్నాం, అన్ని భాషల సినిమాలు చూస్తున్నాం, మన భాషలోనే చూస్తున్నా. వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం వల్ల ఏంటంటే మన ఆర్టిస్టులకు ఇక్కడున్న టాలెంట్కి కూడా అవకాశాలు ఇవ్వలేనటువంటి ఒక పరిస్థితి. ఇక్కడ ఆర్టిస్టులు కూడా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఖచ్చితంగా ప్రూవ్డ్ క్యారెక్టర్ చేయాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని సినిమాల్లోకి వచ్చిన తర్వాత మన వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళకి అవకాశాలు లేకుండా పోవడం, వీళ్ళని ఏదో సెకండ్ గ్రేడ్ ఆర్టిస్టులాగో, ద్వితీయ శ్రేణి పౌరులాగో చూసేటటువంటి ఒక వాతావరణం ఉంది వీళ్ళ. దీన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? మీరు ఫిలిం మేకింగ్ అండ్ ఆర్టిస్టులు వీళ్ళకి సంబంధించింది మీరు చెప్పారు, నేను ఆడియన్గా చెప్తాను. మీరు ఆడియన్గా చెప్తాను, చెప్పండి. ఎలా అంటే నేను 2000లో యూరోప్ వెళ్ళాను. ఓకే, అక్కడ వెళ్తే రోజు నాన్ వెజే, వాళ్ళ ఫుడ్, ఓకే, తర్వాత వైన్ అన్నీ ఉంటాయి. 10 days. ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ మా మిస్సెస్కి ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేసింది ఏంటంటే,
చప్పిడి పప్పు, ఆవకాయ, నెయ్యి, వైట్ రైస్ ఉండాలి నాకు, పెరుగు. వేడి వేడి అంతే. అన్నం, పెరుగు ఉండాలి అంతే. అంతే. అవునా? సో ఈ సినిమాకి వస్తాను. Hmm. ఈ పాన్ ఇండియా వాళ్ళు ఏమంటే ఆల్మోస్ట్ అన్ని కథలు ఒకలానే ఉన్నాయి. Hmm. ఒక డాను, విలను, చేస్, ఫైట్, సేమ్ 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 ప్యాటర్న్ మారు. అయితే మీకు సపోజ్ ఈ పాన్ ఇండియా వల్ల ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ రామారావు గారు తీసుకుందాం. ఒక సంవత్సరం 3 మూవీస్ చేశారు ఆయన, 100 కోటి రూపాయలు. దానివేరు శూరకర్ణ, అడవి రాముడు, అడవి రాముడు, 3 3 సినిమాలు. 1977. మీరు పాన్ ఇండియా ఊహించుకోండి, అసాధ్యం అసలు. ఏముండి ఎవరిని పెట్టేవాళ్ళు, ఎవరు పెడతారు? షియాజీ షిడ్ అని పెడితేనే కోటా గారు ఇక్కడ. అది వేరు. ఇప్పుడు ఆ రోజు పెడితే ఆ రోజు పెట్టాలి. అంజాద్ ఖాన్ పెట్టాలి, ఎప్పుడు ఉండాలి కదా నార్త్ ఇండియాలో వాళ్ళకి. అంతే, వాళ్ళు పెట్టాలి. ఇవన్నీ ఇట్లా కొన్ని మన ఫ్లేవర్స్ అనేవి పోతాయండి పాన్ ఇండియా వల్ల. ఓకే, అది మనం సోషియో ఫ్యాంటసీ కాబట్టి మాట్లాడుతున్నాం. తర్వాత మనం శుభలేఖ ఉంది చిరంజీవి గారు. పాన్ ఇండియా అయితే ఏమైతే ఎవరు అసలు అందులో ఏ పాత్రకి ఎవరిని పెడతాం పాన్ ఇండియా? ఆ సబ్జెక్ట్ ని పాన్ ఇండియాకి మనం ఆలోచించలేం కదా, అది పూర్తిగా మన తెలుగింటి కదా. అది దెన్ న్యాయం కావాలి, నెగిటివ్ రోల్ చేసి, నెగిటివ్ రోల్ చిరంజీవి గారు నెగిటివ్. మొగుడు కావాలి. ఇవన్నీ నేను ఎందుకు ఆ సినిమాలు నేను పేర్లు పెడుతున్నా అంటే, అప్పటికి ఖైదీ ముందు వచ్చిన సినిమాలు ఇవన్నీ. ఖైదీ తర్వాత ఫస్ట్ కమర్షియల్ హీరోగా కాకముందు ఇటువంటి సినిమాలు చేసి వండర్ఫుల్ ఇవి ఇచ్చి. ఇప్పుడు ఒకసారి మీకు యూఎస్లో వెళ్ళినప్పుడు మా అల్లుడు అడిగాడు, అంకుల్ మీరైనా పాత సినిమాలు మంచిగా ఉంటే చెప్పరా అన్నాడు. అంటే బ్లాక్ అండ్ వైట్ అయితే వాళ్ళు చూడరు. బ్లాక్ అండ్ వైట్ కలర్ అని అడిగింది. 2 లేదన్నా చిరంజీవి అన్న కలర్ ఉంటే చెప్పండి. ఇది 88లోనే ఇప్పుడు 82, ఏది మన శుభలేఖ 82 or 81 అంతే కదా, అంతే 82. నేను శుభలేఖ చెప్పి చూసాను, వండర్ఫుల్ మూవీ. ఎందుకంటే వాళ్ళు పుట్టిందే ఇంకా పుట్ల, అల్లుడు పుట్టింది ఎప్పుడు 86 or 85 ఆ టైం. అప్పుడు వీళ్ళు చూడలే. తర్వాత నెక్స్ట్ అడిగితే ఇది కాదు బట్ బ్లాక్ అండ్ వైట్ చూడండి అన్న. బ్లాక్ అండ్ వైట్ నెగిటివే. సో అట్లాంటి సినిమాలు కూడా ఇవాళ యాక్చువల్గా ఏమవుతుందంటే పాన్ ఇండియా వల్ల మిస్ అవుతున్నాం. ఇందాక మనం అన్నాం కదా, జాబ్ సాటిస్ఫాక్షన్ కావాలి హీరోస్ కానీ, వాళ్ళు మిస్ అవుతున్నారు. ప్లస్ కాస్ట్ తక్కువ ఉంటుంది కదా బాగా. సో పాన్ ఇండియా చేయాలి, తప్పులేదు. సో నేను ఎప్పుడు ఎదగొద్దానని అనలేదు, ఇండస్ట్రీ ఎదగాలి. బట్ ప్రతిదీ పాన్ ఇండియా చేయలేం కదా. ఇప్పుడు చికెన్ బిర్యానీ ఎప్పుడు తింటామండి, మటన్ బిర్యానీ ఎప్పుడు తింటాం, రోజు తింటే ఏమవుతుంది, వెగట పుడుతుంది కదా. వెగట పుడుతుంది, ಮತ್ತೆ ముందు హెల్త్ కూడా పోతుంది కదా, అవునా కదా. సో అట్లా. సో మీకు బాలచంద్ర గారు, నాకు మొదట తెలియదు, చిన్నతనంలో వచ్చిన సినిమా వెంటనే ఫస్ట్ రిలీజే చూసేసాం. ఏది మరో చరిత్ర. తమిళంలో తెలుగులో కలిపి తీసారేమైనా అనుకుంటే తర్వాత తెలిసింది తెలుగులోనే తీసారు. తెలుగు సినిమా తమిళనాడులో సంవత్సరం ఆడింది. ఆయన తర్వాత ఎవరో ఇంటర్వ్యూలో అడిగారు, ఎందుకు మీరు తెలుగులో తీశారు, తర్వాత హిందీలో మళ్ళీ ఏక్ దూజేకి వెళ్ళే చేశారు కలర్లో. తెలుగులోనే ఎందుకు తీశారంటే, ఆ కథ నాకు తెలుగులోనే ఆ విశాఖ సాగర్ తీరంలో అక్కడే నాకు చెప్పాలనిపించింది, అక్కడే తీశాను అని అన్నారు. ఆ కథ ఆ భాషలో, తెలుగు భాషలో. అట్లాగే మనకి కోకిలమ్మ అని ఒక సినిమా ఉంటుంది, తెలుగులోనే తీశారండి, తమిళంలో తీయలేదు ఆ సినిమా. అలా అంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులకి సంబంధించినటువంటి ఆ పాత్రల్ని పట్టుకుని ఆయన చేసినటువంటి కథలు అవి. వాటిని అన్ని భాషల్లో చెప్పాలి. మనం బాలచంద్ర గారు ఇవన్నీ డీటెయిల్ గా చెప్పారు కాబట్టి శ్రీకాంత్ గారు, ఆ టైంలో ఎస్పెషల్లీ బాలచంద్ర గారు ఉన్న టైంలో దాసరి గారు డిఫరెంట్ మూవీస్, రాఘవేంద్రరావు గారు, కోదండ రామరెడ్డి గారు, కోడి రామకృష్ణ గారు, వీళ్ళందరి కూడా ఎవరి మూవీస్ వాళ్ళవేనండి, కంపేర్ చేయడానికి లేదు. విశ్వనాథ్ గారు చెప్పాను, బాపు గారు, సంగీతం శ్రీనివాసరావు గారు, ఇన్ని వెరైటీస్ ఆఫ్ మూవీస్ వీళ్ళు చేయడం వల్ల ఏమైందంటే అండి, మృష్టాన్న భోజనం మనకి అది ఒకటి. ప్లస్ చంద్రమోహన్ గారి మూవీస్ కూడా ఆడేవి. మురళీమోహన్ గారి సినిమా వాళ్ళు ఆదివారాలు, శని ఆదివారాలు ఫీడ్ చేసినటువంటి హీరోలు చంద్రమోహన్ గారు, మురళీమోహన్ గారు. ఆ సమయంలో మురళీమోహన్ గారు ఎంత మంచి సినిమాలు ఉన్నాయి. సో ఇప్పుడు పాన్ ఇండియా వల్ల ఏమవుతుందంటే, ఇటువంటి డైరెక్టర్స్, ఇటువంటి మూవీస్ మనకి లేకుండా పోతుంది. ఇటువంటి కథలు ఎగ్జాక్ట్లీ. మనకి 20 సంవత్సరాల క్రితం మల్టీప్లెక్స్ కల్చర్ వచ్చిందని అనుకుంటే 2003 ఏప్రిల్ 9th ప్రసాద్ మల్టీప్లెక్స్కి ఆ రోజు మొట్టమొదటిసారి అక్కడికి వెళ్ళినటువంటి ఆ గడియలు ఇంకా నాకు గుర్తు వస్తున్నాయి. ప్రసాద్ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవం 20 సంవత్సరాల క్రితం వచ్చింది అనుకుంటే, 23 ఏళ్ళు అయింది అనుకుంటే. 2003 నుంచి 2006 లోపు ఏమైందంటే, మల్టీప్లెక్స్కు మాత్రమే ప్రేక్షకులు వచ్చేటటువంటి వాళ్ళ కోసం కొన్ని సినిమాలు తీశారు. అది సింగిల్ స్క్రీన్ కంటే మల్టీప్లెక్స్ లోనే చాలా బాగా ఆడేది. మల్టీప్లెక్స్ ని బాగా ఫీడ్ చేసి వాడుకున్నది. ప్లస్ తర్వాత అలాగే ఇప్పుడు ఓటీటీని వాడుకుంటుంది కూడా ఎవరంటే
మీకు ఫ్రాంక్గా చెప్పాలంటే హిందీ అజయ్ దేవగన్ మూవీస్ ఉన్నాయి, మీరు చూసారా? ఈ మధ్య నాకు నేమ్స్ గుర్తులేవు. మల్టీప్లెక్స్లో వాటిని చూస్తున్నారు, ఓటీటీలోనూ వాటిని చూస్తున్నారు. ఆయన మళ్ళీ పాన్ ఇండియా గెయిన్ ఇండియా అని కాదు, ఒక సింపుల్ కాన్సెప్ట్ పట్టుకొని చేస్తున్నారు. అట్లా చేసింది రైడ్ కదా. ఐ థింక్ అది ఆయన ఓన్ ప్రొడక్షన్. రైడ్ 1 తర్వాత రైడ్ 2 కూడా చేశారు. దాన్ని మనం ఏం చేసాం, మళ్ళీ పాన్ ఇండియాను ఇంకోటి అని చెప్పేసి కోర్స్ మనం అది మాట్లాడుతున్నాం కాబట్టి మనకి వద్దు. బట్ అలా చేసి వాళ్ళు చేసుకుంటున్నారండి. దే నో హౌ టు టేక్ ది మనీ. ఇప్పుడు మన వాళ్ళకి తెలియకని కాదు, మనం ఒక దేంట్లో అంటే కొన్ని మూవీస్లో ఆఫ్ కోర్స్ వండర్ఫుల్ ఇది వచ్చాం, ఇక దాంట్లోనే పోతూ అంటే ఇంకా ఒక పచ్చిగా చెప్పాలంటే ఎవ్రీ బాల్ ఇఫ్ యూ వాంట్ టు ట్రై టు హిట్ 6, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ కాదు, రన్అట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఏదో రవిశాస్త్రి గారికి ఒకే ఓవర్లో 6 వచ్చాయన్నట్టు సాధ్యపడదు కదా. సాధ్యపడదు యాక్చువల్గా. అది కొంచెం మనం ఆలోచిస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి. ఆడియన్స్ మీరు దీనిపైన కూడా మీ కామెంట్స్ పెట్టండి సార్. మీకు ఒక దశలో వరుస పరాజయాలు పలకరించిన తర్వాత రాఘవేంద్రరావు గారు ఆయన ఈ నిర్మాతకి ఈ సినిమా చేయాలి, ఈ రచయితతో చేయాలి, ఈ నిర్మాతకి ఈ కథతో ఈ రచయితను పెట్టుకుని చేయాలని వరుసగా 9 బ్లాక్ బస్టర్లు ఇచ్చారు ఆయన ఇండస్ట్రీలో. 9 బ్లాక్ బస్టర్స్ బ్యాక్ టు బ్యాక్. అల్లుడు గారు, జగదేకుడు, తిలక సుందరి, కూలీ నంబర్ 1, మేజర్ చంద్రకాంత్, అల్లరి ప్రియుడు, అల్లరి మొగుడు, ఇలా 9 బ్లాక్ బస్టర్స్ వరుసగా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో మంచి పాయింట్ మీరు చెప్పారు శ్రీకాంత్ గారు. ఇప్పుడు డైరెక్టర్స్ కూడా నంబర్ ఆఫ్ మూవీస్ మనకి ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారంటే సబ్జెక్ట్ మొత్తం వీళ్ళు చేయాలని చెప్పేసి లోడ్ వాళ్ళే తీసుకుంటారు. అది తీసుకోకుండా రైటర్స్ రైటర్ పైన ఇవ్వాలండి. రైటర్స్ తగ్గిపోయారు అనిపిస్తుంది ఇప్పుడు. ఇది నేను దేవర ప్రసాద్ గారితో కొంత ప్రయాణం చేశాను, ఏడిది నాగేశ్వరరావు గారితో చాలా ప్రయాణం చేశాను, కోదండరామిరెడ్డి గారితో చాలా ప్రయాణం చేశాను. కోదండరామిరెడ్డి గారిని అడిగాను, సార్ ఎప్పుడు మీరు కథ అని వేయలేదు సార్, కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం ఏ కోదండరామిరెడ్డి అని మీరు వేసుకోవాలా, గోపాల్ గారు వేసుకోవాలా, ఎందుకంటే మేము స్టోరీ రైటర్స్ కాదని చెప్పారు ఆయన. ఎగ్జాక్ట్లీ. మేం కాదు, మాకు ఇచ్చిన సీను ఎంతసేపు తీయాలి, ఎన్ని షాట్స్లో తీయాలి, ఎంత బాగా హీరోని చూపించాలి, ప్లస్ ఎంత బాగా జడ్జిమెంట్. రాఘవేంద్రరావు గారికి ది బెస్ట్ జడ్జిమెంట్ అనేవాళ్ళండి. ఇది మన ఈ కథ నడుస్తుందా నడవదా, ఆ కథ బాగానే ఉంది బట్ ఈ కథనంలో అంటే స్క్రీన్ ప్లేలో ఇక్కడ వీక్గా ఉంది, ఇక్కడ ఇది వేయాలి, అది వాళ్ళ పని కాబట్టి వాళ్ళు చేశారండి. ఇవాళ మనకి డైరెక్టర్స్ కూడా దే కెన్ హ్యాండిల్, దే కెన్ డూ. ఇది మన రైటర్స్ని కనిపెట్టి, రైటర్స్ని లేదు ఒక రకంగా చెప్పాలంటే మీకు కంచు కాగడ అనుకుంటా, రామలింగేశ్వరరావు గారి డైరెక్షన్. కంచు కాగడ అది కాదండి, కంచుకోట రామారావు గారిది, మహారథి గారు. ఘంటసాల గారి ఇంటి పక్కన ఉండేదట ఇల్లు, వీళ్ళ ఆఫీస్ బజుల్లా రోడ్డు ఎక్కడో, మీరు కావాల్సింది వినొచ్చు. వాళ్ళు డిస్కషన్ చేసి మహారథి గారికి విశ్వేశ్వరరావు గారికి జరిగి చేస్తే ఆ స్క్రిప్ట్ ఇసిరేసి ఇస్తే 2-3 సార్లు వచ్చి ఘంటసాల గారి ఇంట్లో పడిందంట. తీసుకెళ్ళి అంత అఫ్కోర్స్ మళ్ళీ కాంప్రమైజ్ అయ్యేవాడు, ఏం చేసినా కూడా బెటర్మెంట్కి చేసేవాడు, అది వేరే విషయం అండి. అది ఇది మీరు కంచుకోట గురించి మీరు ప్రస్తావించారు కాబట్టి స్క్రిప్ట్ రామారావు గారు తిరగేస్తూ ఒక డైలాగ్స్ చూశారంట, ఒక పేజ్లో చూసి డైలాగ్స్ స్టెప్ బై స్టెప్ లైన్ బై లైన్ ఉన్నాయంట డైలాగ్స్. ఎందుకు ఇలా రాశారు, మన చుట్టకవి అనేవాళ్ళు, త్రిపురనేని మహారథి గారు చుట్టకాలుస్తారని చుట్టకవి అనేవాడు, మన చుట్టకవిని పిలిపించండి అన్నారంట. ఏది లొకేషన్లో సెట్లో ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత ఏంటి చుట్టకవి గారు ఏంటి ఇలా లైన్ బై లైన్ రాశారు అంటే, ఇక్కడ స్టెప్స్ ఉంటాయి కదా, రాజు అక్కడ కూర్చుని ఉన్నాడు, ఆ ఒక స్టెప్ ఎక్కి ఒక లైన్, ఒక స్టెప్ ఎక్కి ఒక లైన్ అలా చెప్తూ వెళ్ళాలి మీరు, అందుకని రాశాను నేను అన్నారంట. అందుకే పిలిపించాను మిమ్మల్ని. అది ఇంకో మాట కూడా అని ఉంటారు, మరి మీరు మాకు చెప్పలేదు ఇలా అని డైరెక్టర్ గారు చెప్పాలి. సిఎస్ రావు గారు చాలా సరదాగా. ఇది ఛాలెంజ్ అడిగాను కోదండరామిరెడ్డి, ఛాలెంజ్ ఒకటి బొబ్బిలి ఛాలెంజ్ అడిగితే చెప్పారు, వితౌట్ రైటర్ ఏ ఎమోషన్ రాసి సత్యమూర్తి గారిని ఉండాలి లొకేషన్ అని కోదండరామిరెడ్డి గారు కోరుకునేవారట. రాఘవేంద్రరావు గారు అలాగే ఏంటంటే తనకు అందుబాటులో సత్యానంద్ గారు, జంధ్యాల గారు ఉండాలి అందుబాటులో ఆయన కోరుకునేవారు. అంటే రచయిత ఏ ఉద్దేశంతో రాశారు, ఏ ఆశించే అంటే రచయితకి అంత గౌరవం ఉండేది రచయిత రాసిన పాత్రకి. అంటే ఫస్ట్ వ్యూవర్, మొదటి ప్రేక్షకుడు రచయిత, రెండో ప్రేక్షకుడు దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ దాన్ని ఆవాహన చేసుకుని ఇవ్వాలి. వీళ్ళిద్దరిని మళ్ళీ చూపించేది కెమెరామ్యాన్, సినిమాటోగ్రాఫర్.
అంటే ఇవాళ పరిస్థితికి ఏంటి అసలు ఇంత పరిస్థితిగా దీని దుస్థితి అనాలి, ఎదురు చూపులు సినిమాల కోసం మన హీరోలు ఎప్పుడు సినిమాలు విడుదల చేస్తారు. ఇందాక మనం మాట్లాడుకున్నాం నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేయకపోవడం వల్ల జరుగుతున్న నష్టం. ఇవాళ మనం ఇవాళ మన పాన్ ఇండియా స్టార్లను మనం చెప్పుకుంటున్న వాళ్ళ పేర్లు మనం చెప్పకపోయినా ఒక 20-25 ఏళ్ళ స్పాన్ తీసుకుంటే 24 సినిమాలు, 22 సినిమాలు, 22 సినిమాలు కూడా ఇప్పుడు అయ్యే పరిస్థితి లేదు. అక్కడికి వచ్చి ఆగాయి 20, 22, 23, 24 అదే అక్కడే ఉందన్నమాట. అది ప్లస్ చెప్పుకోవడానికి ఉండవు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామారావు గారి గురించి వాళ్ళ ముని మనవుడో లేకపోతే ముని మనవుడు తర్వాత వచ్చే మనవుడో అడిగినా కూడా చూపించవచ్చు. ఇది సినిమా, ఇది శ్రీకృష్ణ పాండవ్యం, ఇది సీతారామ కళ్యాణం. వేరే సపోజ్ ఇంకొక ఎవరైనా నటుడు చేశారంటే లేరు, మరొకరు లేరు. అట్లాగే కృష్ణ గారి ముని మనవుడు, ఆ తర్వాత వచ్చే మనవుడు ఒక అల్లూరు సీతారామరాజు, పాడి పంటలు, మోసగాడు ఫస్ట్ పాన్ వరల్డ్ సినిమా. మరి కృష్ణ గారు ఎప్పుడు కూడా పాన్ వరల్డ్ సినిమా చేయాలను, పాన్ ఇండియా సినిమా చేయాలని తీయలేదు. మెకనాస్ గోల్డ్ చూసారు, మనం తెలుగులో ఎలాంటి సినిమా చూపించాలనుకున్నారు, తీస్తే అది ఆ మెకనాస్ గోల్డ్ కన్నా కూడా ఎక్కడో ఉంది, వేరే వెళ్ళిపోయింది. సో అలా కావాలి అంటే హీరోస్ కు మాత్రం. సో ఇప్పుడున్నది పరిస్థితుల్లో అఫ్కోర్స్ అప్పటిలాగా మనం ఎక్స్పెక్ట్ చేయలేము సంవత్సరానికి 5-6 సినిమాలు ఒక హీరో చేయాలని, అక్కర్లేదు కూడా చేయాల్సింది. ఇప్పుడు 2 సినిమాలు 3 సినిమాలు చేసినా, 2 ఏళ్లకి 3-4 సినిమాలు చేసినా కూడా 5 సినిమాలు చేస్తే 2 years ఐ థింక్ బెటర్ నంబర్ అంటారు. చిరంజీవి గారిని కూడా ఒక దశలో ఒకసారి ప్రశ్నించినప్పుడు, ఆయన్ని అడిగినప్పుడు ఏంటంటే, కృష్ణ గారు అన్ని సినిమాలు చేస్తున్నప్పుడు నేను 12-10 చేయకపోతే అవదని నేను 10-12 చేసుకుంటే, ఆయన 14-18 చేసింది. కృష్ణ గారు 18 చేస్తున్నారు, అప్పటికి 18 చేశారు. 18 ఆయన సినిమా పోటీ అన్నమాట. అటువంటి పరిస్థితి కృష్ణ గారికి వచ్చింది. అట్లా కృష్ణ గారిని చూసే నేను నిలబడాలంటే నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేయాలని, నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయాలని ఒప్పుకున్నాను నేను. 80 తర్వాత చిరంజీవి గారు తగ్గుతాయి, 8, 6 అలా, అది 1 అలా అయిపోయిన తర్వాత 1కి వెళ్ళిపోయింది. అది 1కి వెళ్ళి అది ఇప్పుడు మనళ్ళు అదే ఫాలో అవుతున్నారు. దాన్ని మిగతా వాళ్ళందరూ దాన్ని అదే కొనసాగిస్తున్నారు. సార్ ఒక ర్యాండమ్ క్వశ్చన్ సార్, ఇప్పటి వరకు మీరు నటించిన పాత్రలో మీకు బాగా నచ్చిన పాత్ర, ఇది నాకు సంతృప్తినిచ్చింది అనిపించిన పాత్ర? అంటే సంతృప్తినిచ్చిన పాత్రలు అంటే కొన్ని ఉన్నాయండి. అంటే నాకు బయట ఆడియన్స్ ఏదైతే ఎక్కువ ఐడెంటిఫై చేసి పిలుస్తారో అది నాకు సాటిస్ఫై, అది మీకు సాటిస్ఫాక్షన్ అంతే. అత్తారింటికి దారేది, మిర్చి, సరైనోడు, వినయ విధేయరామ మనకి ఇక్కడ కాదండి. నేను పూణే, ఢిల్లీ ట్రావెల్ చేసినప్పుడు అవన్నీ కూడా మన సోనీ మ్యాక్స్ లో హిందీలో వస్తాయి. వాళ్ళు బాగా గుర్తుపెట్టి ఆ సినిమాని మాట్లాడతారండి. వినయ విధేయరామ ఇట్లా కొన్ని ఉన్నాయండి. దాన్ని అగైన్ పోయిన సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి, ఆడని సినిమాలు. అడవి కాచిన వెన్నెల, కలెక్టర్ గారి భార్య, వాటిలో కూడా మంచి వేషాలు. అడవి కాచిన వల్ల మీది మామూలు క్యారెక్టర్ కాదు, మంచి వేషాలు. మెయిన్ టిపికల్ లాంగ్వేజ్, కై అమ్మమ్మని వస్తే నా కై నేను అమ్మని అంటారు. మీకు అవి కూడా గుర్తున్నాయి, వెరీ గుడ్. ఆ కై నేను అమ్మని సార్ చదువుకున్నావు, ఒకసారి చెప్తే అర్థం కదా. భలే ఎందుకు అమ్మని అంటున్నాడో వీడెళ్ళి హీరో వెళ్ళి తవ్విన తర్వాత కానీ అర్థం అవ్వదు, తెలుస్తుంది. ఇమ్మీడియట్ షాట్ మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. మీకు భలే మెమరీ ఉందండి. భలే సినిమా అసలు. అది 2013లో అంటే 14లో రిలీజ్ అయినట్టుంది. నాకు అందులో ఏంటంటే హీరో వీళ్ళు కాకుండా మీ క్యారెక్టర్, కళ్ళు కృష్ణారావు గారి క్యారెక్టర్ చాలా కనెక్ట్ అయ్యాను. హీరో ఫాదర్, ఆ 2 కనెక్ట్ అయ్యాను, చాలా కనెక్ట్ అయ్యి చూసాను సినిమా. ఇట్లా ఉన్నాయి కొన్ని మంచి పాత్రలు అవి నిజంగా వాస్తవానికి. సార్ మిమ్మల్ని చాలా కంఫర్టబుల్గా చూసుకున్న ప్రొడ్యూసర్ ఎవరు? ప్రొడ్యూసర్స్ కి అందరూ బాగానే చూసుకుంటారండి, అదేం ప్రాబ్లం లేదు. అట్లాంటి కంప్లైంట్ ఈ ప్రొడ్యూసర్ చాలా బాగా చూసుకున్నారు మనల్ని అనుకున్న ప్రొడ్యూసర్ అందరూ. అంటే నేను కంఫర్ట్స్ గురించి కానీ ఇంకోటి గురించి కానీ పట్టించుకున్నాండి. సపోజ్ ఎవరైనా వచ్చి, సార్ మీకు ఈ రూమ్ ఫలానా వీళ్ళతో ఉంటారు, శ్రీకాంత్ గారు మీ ఇది, నో ప్రాబ్లం, మీరు అడ్జస్ట్ అయిపోతాను. ఎందుకు అది పోయి మార్నింగ్ 8 ఫుల్ టైం అయితే అక్కడ ఉన్నాం కదండి, అట్లా అదేం ప్రాబ్లం లేదు నాకు. మీకు బాగా నచ్చిన డైరెక్టర్ అంటే అందరు డైరెక్టర్లోని కాకుండా, అరే ఈ డైరెక్టర్ మనల్ని చాలా సేఫ్ జోన్లో, కంఫర్ట్ జోన్లో చూశాడు, మనల్ని బాగా చూపించాలనుకుని తప్పించాడు అన్న డైరెక్టర్? నాకు త్రివిక్రమ్ గారు అత్తారింటికి దారేదిలో ఒక ఇది ఇన్సిడెంట్ చెప్తాను, దాన్ని బట్టి మీకు అర్థం చేసుకోవచ్చు ఆయన ఎలా ఇది చేశారు. అత్తారింటికి దారేది 1 day బిఫోర్ కాల్ చేశారు. ఆయన
సత్యం కో డైరెక్టర్ చనిపోయారు కరోనాతో, బ్యాడ్ లక్. అతను ఫోన్ చేసి కోటేశ్వర గారు ఇట్లా త్రివిక్రమ్ గారి సినిమా రేపు చిరాన్ పోర్ట్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓకే అండి, డైలాగులు ఏమైనా ఉంటుందా లేదా వచ్చి నిలబడే విషయం అవుతుంది, అట్లాంటిది వద్దని వదిలేయండి అన్న. త్రివిక్రమ్ సినిమా కోటేశ్వరరావు అట్లాంటిది నువ్వు చేయాలి, ఇంకోసారి అట్లా అనమాకంటే సరే సారీ సార్ చేస్తాను. సరే ప్రొడక్షన్ వాళ్ళు ఫోన్ చేశారు, నాది ఇది ఇది అని చెప్పాను. చెప్పిన తర్వాత మళ్ళీ అగైన్ ఫోన్ చేసి లేదండి అది ఇప్పుడు చేయడం లేదన్నారు. అంటే వాళ్ళకి ఫైనాన్షియల్గా వద్దనుకొని ఉండొచ్చు. మార్నింగ్ 9:30కి ఫోన్ వచ్చింది, సేమ్ సత్యం గారు ఎక్కడ ఉన్నావు అన్నారు. ఇంట్లోనే ఉన్నా. అప్పుడు స్నానం చేసి బట్టలు అన్నీ రెడీగా ఉన్నాయి వేసుకుంటున్నా. వెళ్తే లేదు నువ్వు ఇమ్మీడియట్గా చిరాన్ పోర్ట్కి వచ్చేసి ఎంతసేపులో రాగలవు, ఇక్కడే జస్ట్ హాఫ్ అన్ అవర్ రెండే వచ్చేస్తాను. వెళ్ళిన తర్వాత అది తర్వాత ఫోర్స్ ఫైనాన్స్ మ్యాటర్ కూడా అన్నీ ప్రాపర్గానే అయిపోయినాయి, ప్రాబ్లం లేదు. వెళ్ళి త్రివిక్రమ్ గారిని విష్ చేసి లోపలికి వెళ్తా ఉన్నా. వాళ్ళు చెప్పారు ఏమని, షూట్ 1 day బిఫోర్ మార్నింగ్ కాబట్టి మీ కాస్ట్యూమ్స్ మీరు ఇట్లా సూట్ ఉండాలి అది అని చెప్పేసి అందరు సూట్ తీసుకుని వచ్చారు. అందరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. మీరు ఫస్ట్ చెంపదెబ్బ కొడతాడు చూడండి బొమ్మలేరాని గారు, మిమ్మల్ని వీడు కూడా చెప్పేవాడే. ఆ కాస్ట్యూమ్స్ నావి, ఆ సూట్ అన్ని తీసుకొని వెళ్ళా. అందరు సూట్లు వేసుకొని ఉన్నారు. త్రివిక్రమ్ గారు చూసి కోటేశ్వర పిలిచారు, విష్ చేసి వెళ్తుంటే మళ్ళీ వెనక్కి పిలిచారు. పిలిచి వచ్చాను, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈ కాస్ట్యూమ్స్ మీవా మా వాళ్ళు ఇచ్చారంటే నావేనండి అన్న. బాగాలేమో అనుకున్నా అని మళ్ళీ చెప్పాను, లేదండి సూట్ అవన్నీ తెచ్చిపెట్టాను, జస్ట్ నేను వేసుకున్నాను, వాళ్ళు వచ్చేమంటే అలాగే వచ్చేసారు. వాళ్ళు ఏవి ఏవి సెలెక్షన్ కాదు ఇవే వాడండి అన్నారు. సో అక్కడ అది పడింది. నెక్స్ట్ వచ్చేసి ఆ సీన్ ఇది మన బుల్లెట్ చంపేస్తాను చెప్పేసి వెళ్తా మీటింగ్, నేను రఘు అంటాను. అవన్నీ కొన్ని ఇంప్రవైజ్డ్ కూడా ఆయన యాస్టీస్ ఉంచేసారండి. రైటర్ కాబట్టి ఆయన తెలుసు. సన్ ఆఫ్ సత్యమూర్తి, టైం 10 చూసుకుంటే అక్కడ యాక్చువల్ డైలాగ్ లేదు, కానీ మీకు డైలాగ్ అది నేను పెట్టిన డైలాగ్ కూడా కాదు. మేము వెళ్ళిపోవాలి అక్కడ నుంచి మీరు అనంత్ గారితో నేను మీ వదిలి పిలుస్తున్నట్టుంది వెళ్దాం పా అన్న. ఆయన మానిటర్ లో చూసాడు, డైలాగ్ వినపడలేదు. అది మీరేంటి అక్కడ డైలాగ్ లేదు ఏదో చెప్పినట్టున్నారు అంటే నేను ఇలా అన్నానండి, అది జస్ట్ అక్కడ డైలాగ్ చెప్పి ఉట్టిగా వెళ్ళిపోయినట్టుండే ఎందుకు ఆడుగా అనిపిస్తున్నారు, అది ఇది చేద్దామని చెప్పి చేశారండి. అలా ఉన్నారు. అట్లా ఏమన్నా బోయపాటి గారు చాలా మంది, బోయపాటి గారు ఆల్సో వెరీ పర్టికులర్ సార్. మీకు ప్రకాష్ రాజ్ గారు డైరెక్ట్ చేసిన అన్ని మూవీస్ లో యాక్ట్ చేశారండి. ఇంటింటి రామాయణం ఏదో ఉంది, మా ఊరి రామాయణం అందులో ఒక దాంట్లో చేయలేదు, బెంగళూరులో షూట్ చేశారు, అందుకని చేయలేదు. బట్ ఆ సినిమాలో ఒక ఎస్ఐ క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్పాను. మీరు చెప్పారు. సత్యదేవుడి చాలా మంచి పాత్ర మా ఊరి రామాయణంలో. ఇప్పుడు ఒక కొత్త రచయిత కథ తయారు చేసుకున్నాడు, తనే దర్శకత్వం వహించాలనుకున్నాడు, అది అతని కళ. ఈ కొత్త రచయిత దర్శకుడు కావాలనుకున్నటువంటి కొత్త రచయితలు ఎవరైతే ఉన్నారో, ఒకప్పుడు సుకుమార్ అక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టినవాడే, త్రివిక్రమ్ అక్కడి నుంచి మొదలుపెట్టినవాడే, పూరి జగన్నాథ్ అక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టినవాడే, శివ కొరటాల గారు కూడా అక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టినవాడే. అయితే ఈవేళ ఒక కొత్త రచయిత కథ తయారు చేసుకుని దర్శకత్వం చేయాలనుకుంటే అసలు నిర్మాతను కానీ హీరోని కానీ అప్రోచ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉందా లేదా? ఇవాళ రచయిత కమ్ డైరెక్టర్ కథ రాసుకొని వెళ్ళాలి అంటే ఫస్ట్ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తే ప్రొడ్యూసర్ ఈ ఏ హీరో కావాలి ఆ హీరోని ఒప్పించేస్తే నాకు అభ్యంతరం లేదంటున్నాడండి. ఇది వాస్తవంగా జరిగింది. ఇది నాకు కూడా జరిగింది. మీకు కూడా ఈ అనుభవం ఉంది. ఎట్లా అంటే నేను ఒక సబ్జెక్ట్ చేసి భవ్య వాళ్ళకి చెప్పాను, వాళ్ళు ఒక హీరో పేరు చెప్పారు, హీరో ఫాదర్ని అప్రోచ్ అయ్యాం. హీరో ఫాదర్ని అప్రోచ్ అయితే ఆయన ఇంకో ప్రొడ్యూసర్ పేరు చెప్పాడు, అతను డేట్స్ చూస్తున్నారు. ఫైనల్గా వదిలేని చెప్పేసి పక్కన పెట్టేసి, అంటే నేను డైరెక్ట్ చేయడానికి కాదు, దానికి వేరే ఇంకో డైరెక్టర్ కూడా రెడీగా ఉన్నాడు చేయడానికి. డైరెక్టర్ చెప్పాను, ఫ్రెండ్ ఇద్దరం కూర్చొని రెస్టారెంట్స్ అవన్నీ వెళ్తే ఇది ఉంది సబ్జెక్ట్ చూడండి, ఇప్పటికీ అది అలాగే ఉంది నా దగ్గర. అయితే హీరోని కన్విన్స్ చేయమని చెప్తారండి. హీరో కన్విన్స్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, హీరోకి సబ్జెక్ట్ ఓకే అయితే నువ్వు ముందు ఇంకోటి ఏదైనా చేసుకొని రా, నువ్వు ఎలా చేస్తావు కాన్ఫిడెన్స్ ఇస్తే నేను నీకు డేట్స్ ఇస్తాను. ఇచ్చినాక ఈవెన్ అలా అన్న ఇప్పుడు నేను ఇందాక చెప్పిన అప్కమింగ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, ఒక 2 సీన్లు నేను తీస్తాను, మనం ఫైనాన్స్ బిట్ చేస్తాం అంటే నేను రెండు మాట్లాడేది. హీరో నీకు ఏదైనా డేట్ కమిట్ అయ్యి లాక్ అయి ఉంటే నువ్వు చేసుకో, లేకపోతే నువ్వు అది తీసుకొని రా, చూశాను నేను 2 years తర్వాత వరకు నువ్వు వెయిట్ చేయాల్సి వస్తుంది అంటే మళ్ళీ అగైన్ అప్పుడు చాలా మారిపోతాయి. అట్లా వద్దు, అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టిపోతాయి అని చెప్పేసి అభ్యాసం.
సో అది హీరో సెంట్రిక్ కాబట్టి హీరోని ఓపెన్ చేయించుకుంటే వీళ్ళు చేస్తారు. సో మీరు ఇందాక డైరెక్టర్ పేర్లు చెప్పారు. చెప్పాను. వాళ్ళు డైరెక్ట్ వెళ్ళి అప్రోచ్ అయింది కదండి, వాళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశారు, హీరోతో ట్రావెల్ అయ్యారు. ట్రావెల్ అయ్యి ఒక ప్రొడక్షన్ హౌస్ ప్లస్ ఆ రోజున ఎస్పెషల్లీ కొరడాల శివ గారి ఆయన అన్ని సినిమాల్లో చేశారు. లాస్ట్ మన దేవర చేయలేదు, దానికి ముందు సినిమా కూడా ఆచార్యులు కూడా చేశారు, కాకపోతే అది లేచిపోయింది. అది బట్ లాంగ్ లో కనిపిస్తాను, ఒక షాట్ లో నడుస్తా కనిపిస్తాను, చిరంజీవి గారిని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళే సీన్లో. వాళ్ళకి అలా కలిసి వచ్చింది. వాళ్ళు ఏమైందంటే డే బై డే టఫ్ అవుతుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చదువుతాను. ఇందాక ఎవరైతే నేను డైరెక్టర్ ఫ్రెండ్ అన్నాను, ఆ ఫ్రెండ్ పేరు చెప్పినా అది బయటకు వస్తుంది. అప్కమింగ్ హీరో సెకండ్ ఆర్ థర్డ్ మూవీ అయిపోయిన తర్వాత ఆ హీరోకి కథ చెప్తే, అప్కమింగ్ హీరో ఇంకా ఇప్పుడు 4 సినిమాలు కూడా అయినా లేవు, ఆ హీరో అయితే అడిగాడు, చాలా ఫన్నీగా ఉంది, బింబిసార అలాంటి కథ లేదా నీ దగ్గర, అలాంటిది ఉంటే చేసుకొని రా. ఎలా అంటే వాళ్ళు ఒక ఫిక్స్ అయి ఉంటే దీంట్లో ఎట్లాంటిది నేను చేయాలంటే వెరైటీ కథలు రావండి. ఇందాక మనం చిరంజీవి గారితో మాట్లాడుతూ సినిమాలు చెప్పాం కదా, శుభలేఖ, తర్వాత న్యాయం కావాలి, అది మొగుడు కావాలి, దాని తర్వాత కథ కాదు ఇది కథ 47 రోజులు ఆ సమయంలో 47 రోజులు వండర్ఫుల్ మూవీ అది. సో అట్లాంటి సినిమాలు చేసే అదృష్టం అవకాశం ఇవాళ ఉన్న హీరోస్కి లేదండి. ఎస్పెషల్లీ ఎవరైతే కొంచెం బ్యాక్గ్రౌండ్తో వస్తున్నారో అసలు వాళ్ళ గురించి దాని గురించి ఆలోచించడం లేదు. ఫస్ట్ సినిమానే ఒక కమర్షియల్ సినిమా కావాలి, కమర్షియల్ హీరో కావాలి, అలా ఆలోచిస్తున్నారు. అది చేయడం వల్ల ఈ కొత్త రచయితలకి రావడం లేదండి. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. సార్ చెప్పండి. దాసరి కన్నా పెద్ద డైరెక్టర్ అయితే లేరు కదా, లేరు. బంగారు కుటుంబం నాగేశ్వరరావు గారు తెలుసా? తెలుసు. ప్రొడ్యూసర్ కె నాగేశ్వరరావు గారు, కైకాల నాగేశ్వరరావు గారు, రమా ఫిలిమ్స్. దాని రైటర్ ఎవరో తెలుసా? సార్ తోటపల్లి మధు గారు. కాదు, మన ఈయన రాజమౌళి గారి ఫాదర్ విజయేంద్ర ప్రసాద్. కథ విజయేంద్ర ప్రసాద్ గారు. కథ విజయేంద్ర ప్రసాద్. మాటలు తోటపల్లి మధు గారు, కథ విజయేంద్ర ప్రసాద్ గారు. విజయేంద్ర ప్రసాద్ గారితో ఈయన అప్పుడు పెద్ద హీరోలు డేట్స్ లేక నాగేశ్వరరావు గారు మనం చిన్న హీరోస్ తోటి చిన్న ఒక సబ్జెక్ట్ ఓరియంటెడ్ మూవీ మనం చేస్తాం, ఒక రాయమంటే ఈయన రాశారు. ఎవరు? విజయేంద్ర ప్రసాద్ గారు. బాగుంది, దీని ట్రీట్మెంట్, దీన్ని బాగా హ్యాండిల్ చేయాలంటే దాసరి గారు అయితే బాగుంటుంది. వాళ్ళిద్దరు కలిసి తీసుకున్నటువంటి డెసిషన్. అంటే రైటర్ అండ్ ప్రొడ్యూసర్, దే ఆర్ ద జడ్జిమెంట్ మేకర్స్. ఏం రాముడు భీముడు కూడా అదే అంతే, రైటరు ప్రొడ్యూసరే జడ్జిమెంట్. నరసరాజు గారు, రామారావు గారి దగ్గరికి వెళ్తే అప్పుడు ఎవరు ఖాళీగా ఉన్నారు? చాణక్య గారికి మూవీస్ లేవు, ఏదో ఫ్లాప్ మూవీస్ ఉంటే రామారావు గారు ఇచ్చారు. ఓకే, దాన్ని అలా పక్కన పెడితే దాసరి గారు చేస్తారా? ఆయన కథలు చేస్తారు కదా. ఈ క్వశ్చన్ కూడా వచ్చిందంటే దీనికి మనం ఏదో మామూలుగా మాట్లాడడం లేదు శ్రీకాంత్ గారు. డాక్యుమెంట్ యూట్యూబ్లో ఉంది, నాగేశ్వరరావు గారి ఇంటర్వ్యూలో ఉంది, కె నాగేశ్వరరావు గారి ఇంటర్వ్యూలో. సో అడిగితే అడుగుదాం ఆయన్ని. వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన దగ్గరికి వెళ్ళి బాగుంది ఇది సబ్జెక్ట్ చేస్తాం అని. దాసరి గారి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది అందులో, మీరు చూసారు? చెట్టియార్ క్యారెక్టర్ని సినిమా కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలని చెప్పేసి యాడ్ చేసి ఆయన యాక్ట్ చేసి ఆ సినిమా తీసి బ్లాక్ బస్టర్. ప్రొడ్యూసర్కి డబ్బులు వచ్చినాయి, సినిమా చాలా బాగా ఆడింది. ఈ సినిమా వల్ల అక్కినేని నాగేశ్వరరావు గారికి ఉత్తమ నటుడుగా నంది పురస్కారం చాలా కాలం. అలా కావాలంటే ఏంటంటే కొత్త రచయితల్ని ఫస్ట్ ప్రొడ్యూసర్కి ఒక కెపాసిటీ ప్లస్ జడ్జిమెంట్ ఉండి చేస్తే డెఫినెట్గా మనకి చాలా మంది ఉన్నారండి. పాపం బాధేస్తుంది వీళ్ళంతా చూస్తే, వాళ్ళ కథలు వింటే, వాళ్ళ పాత్రలు హీరో గురించి వాళ్ళు రాసుకున్నవి వింటే, అరే ఇంత గొప్ప పాత్ర. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడతా డైరెక్టర్స్కి నష్టం జరుగుతుందన్నాం కదా, నంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ హీరోకి చేయడం వల్ల. ఇంకొకటి కూడా అండి, అప్కమింగ్ ఎవరైతే కో డైరెక్టర్స్ ఉన్నారో సినిమాలో ఎంటర్ అయ్యి 20-25 years నుంచి 35 years వచ్చి మ్యారేజ్ కూడా కావట్లేదండి, పిల్లలు ఇవ్వట్లేదు. ఇప్పుడు కొంతమంది అయినా కూడా ఆ ఫ్యామిలీ అనేది సోషల్ ఈవెంట్స్ వాళ్ళు ఉంటాయి కదా, ఫ్యామిలీకి క్షమించాలి, చాలా బాధాకరమైన విషయం. మ్యాన్ ఇంకా డైరెక్టర్ కాలేదా? ఎవరైనాదే పాపం వీళ్ళు ఏం చేస్తుంటారంటే, మా ఆయన ఫలానా హీరోకి కథ చెప్పాడు, చేస్తా అన్నాడు, ఇవన్నీ చెప్పుకొని ఉంటారు. ఏదో రీజన్ వల్ల ఆగిపోయింది, సంవత్సరం అయింది, ఏ పెళ్లిలోనూ ఫంక్షన్లో కలుస్తారు. పోయినసారి మీ ఆయనది చెప్పారు కదా, ఫలానా హీరోకి చెప్పారంట కదా,
కాలేదు అది ఇంకా. అవును. ఏం చేస్తున్నాడు మీ ఆయన? పాపం ఇట్లాంటివి తట్టుకోలేక ఫ్యామిలీస్ వాళ్ళు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మానేశారండి. వాస్తవం ఇది. సో ఇది ఇవన్నీ ఉన్నాయి. మనం సినిమా ఇండస్ట్రీ అంటే పైకి కనిపించేది ఒకటి, లోపల ఒకటి. ఇవన్నీ పోవాలంటే కొంచెం మనకి పాత రోజుల్లో మళ్ళీ వస్తే, ఎందుకంటే ఇవాళ మనకి ఒక సినిమా మంచి సినిమా చేస్తే బయటకు తీసుకురావడానికి ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈటీవీ విన్ వాళ్ళు ఉన్నారు, 2.7 crores 2.5 crores మధ్యలో బడ్జెట్. లిటిల్ హార్ట్స్ మన కళ్ళ ముందు చేసి చూపించే రాజు వెడ్స్ రాంబాయ్ ఇవన్నీ అలా వచ్చిన సినిమాలే కదా. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పని ఐ విష్ ఆహా వాళ్ళు కూడా చేస్తే బాగుంటుందని. ఎందుకంటే మన తెలుగు ఛానల్ ఓటీటీ ప్లాట్ఫామ్ రెండే ఉన్నాయి. ఇప్పుడు అమెజాన్ వీళ్ళంతా వచ్చేసి ఎక్కువ కార్పొరేట్, వాళ్ళు మలయాళం మూవీస్ ఎక్కువ ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు మీకు ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడితే మలయాళం మూవీస్ వచ్చేసి ఈ మధ్య చూసినాయి, ఆఫీసర్ ఆన్ డ్యూటీ అని చెప్పేసి ఒకటి చూసాను. అద్భుతం. అది చూస్తే మన దగ్గర పెద్ద హీరో ఎందుకు చేయలేకపోయాడు, ఎట్లా మనకు పెద్ద హీరో ఎందుకు చేయలేకపోయాడని ఆ చిన్న సినిమా చూస్తే మనకు అనిపించడంతో పాటు కోటేశ్వరరావు గారు ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం కూడా నేను చెప్పదలుచుకున్నా. మనం స్పష్టం చేద్దాం, కొంతమందికి బాధ కలిగిన పేర్లు చెప్పొద్దు, పేరు చెప్పట్లేదు, మన హీరోల పేర్లు మనం చెప్పట్లేదు, చెప్పకుండా చెప్దాం. మీకు 2 సంవత్సరాల కాలంలో బ్యాక్ టు బ్యాక్ 3 సస్పెన్స్ థ్రిల్లర్ సూపర్ డూపర్ హిట్ సినిమాలు అక్కడ మమ్ముటి గారు చేశారు. కన్నూరు స్క్వాడ్, డొమినిక్ ది లేడీస్ పర్సు, కలంకావలని 3 సినిమాలు. కలంకావలో ఆయన విలను 3 బ్లాక్ బస్టర్లు ఇచ్చాడు ఆయన. మనకి కన్నూరు స్క్వాడ్ చూస్తున్నా, డొమినిక్ ది లేడీస్ పర్స్ చూస్తున్నా, ఎందుకు మన హీరోలు పెద్ద హీరోలు ఎందుకు ఇటువంటి అటెంప్ట్ చేయటం లేదు అన్నది చాలా బాధాకరమైనటువంటి పోలిక. చేయాలండి. ఇప్పుడు యాక్చువల్గా సినిమా అనేది ఏంటి, ఇప్పుడు మీకు ఇందులో ఏదో బిజినెస్ మ్యాన్ నేను చెప్తా ఉన్నా అండి. ఒక సినిమా ఇందాక మనం అఫ్కోర్స్ ఈ పాయింట్ చెప్పాం కానీ బాగా కంక్లూడ్ చేయలేకపోయింది దాన్ని ప్రాపర్గా. నా సినిమా 500 కోట్లు చేసిందని నేను అంటాను, మీ సినిమా 100 కోట్లు వేసిందని మీరు అంటారు. నేను 500 కోట్ల సినిమా 450 కోట్లు పెట్టు, 470 కోట్లు పెట్టి చేసి 30 కోట్లు నాకు వచ్చిన ప్రాఫిట్ అన్నీ బాగా. మీరు 100 సినిమా 100 కోట్లను వచ్చేసి 20 కోట్లు పెట్టి చూసారు, 80 కోట్లు మీ ప్రాఫిట్. ఏది బెస్ట్ సినిమా? ఇదే 80 కోట్లు ప్రాఫిట్ వచ్చింది. 80 కోట్లు వచ్చిన సినిమానే ప్రాఫిట్ సినిమా. అట్లా చేస్తేనే ఇండస్ట్రీ బతుకుతుంది, ప్రొడ్యూసర్ బతుకుతాడు. ఇప్పుడు పాత రోజుల్లో రామానాయుడు గారి ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి, మీరు కావాల్సిన. అప్పట్లో ఒక సినిమా హిట్ అయితే ప్రొడ్యూసర్కి 5 సినిమాలు ప్రొడ్యూస్ చేసే ఫైనాన్షియల్ స్టామినా వచ్చేది అప్పట్లో. ఇప్పుడేమైంది రివర్స్లో, 5 సినిమాలు హిట్ చేస్తే ఒక సినిమా ఫట్ అయితే 5 సినిమాల్లో వచ్చింది మొత్తం పోతుంది. సో అది కావాలి, అది లేకుండా ఉండాలంటే సబ్జెక్ట్ మీరు ఇచ్చేసి ఈ పాన్ ఇండియా గిన్ ఇండియా అని కాకుండా చేయండి. పాన్ ఇండియా వద్దంటలేదు. అప్పుడు రామానాయుడు గారు కూడా ఏం చెప్పేవారంటే, నేను 5 సినిమాలు చేస్తే ఒకటి ఎక్స్పెరిమెంట్ చేసేవాడిని, 4 కమర్షియల్గా ఆలోచించేవాడిని. ఒకటి పాన్ ఇండియా చేయండి, 4 ఇక్కడ వస్తాయి. దానికి ఈవెన్ పోయిన సంక్రాంతిలో మనం పేర్లు చెప్పొద్దు అనుకున్నాం, ఇదైతే మనం చెప్పొచ్చు. దిల్ రాజు గారి ఒక సినిమా ఢామ్ అని పోయింది, ఇంకో చిన్న సినిమా వచ్చేసి నిలబెట్టింది. లేకపోతే ఏంటి పరిస్థితి? ఆ ప్రొడక్షన్ హౌస్ ఏమైపోయింది? రన్నింగ్ ప్రొడక్షన్ హౌస్లు రన్ అవుతూ ఉండాలి. సో ఇట్లాంటివన్నీ కావాలి అంటే ఆ సబ్జెక్ట్ పైన ఇది వర్కౌట్ అవుతుందా కాదా. సపోజ్ ఫెయిల్ అయితే పరిస్థితి అండి. ఇప్పుడు మీకు రామారావు గారు ప్లస్ నాగేశ్వరరావు గారు 2 ఇన్సిడెంట్స్ చెప్తానండి. రామారావు గారు ప్రొడ్యూస్ చేస్తే ఆయన పెట్టే బడ్జెట్, ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ ఆయన కాస్ట్ కాకుండా యాజ్ అ డైరెక్టర్ అండ్ హీరో కాస్ట్ తీసేసి ఖర్చు మాత్రం ఆయన ప్లాట్ సినిమాకి వచ్చే కలెక్షన్ తోనే ప్రొడ్యూస్ చేస్తారు. దానవీర సూర్యకర్ణ కూడా అంతే, నాట్ ఈవెన్ 10-14 lakhs మధ్యలో, 14 lakhs అది ప్లాట్ సినిమా అయినా 14 lakhs వస్తుంది, అదే పెట్టారు. నాగేశ్వర గారిది ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, బుద్ధిమంతుడు వచ్చి బాపు గారికి ఇవ్వాలనుకున్నారు. అంతకుముందు వీళ్ళు ఏది బంగారు పిచ్చుకో ఏదో చేశారు, ఫ్లాప్ అయింది. ప్రొడ్యూస్ వీళ్ళు అప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ ఫైనాన్స్ చేసేవాడు కదా, డిస్ట్రిబ్యూటర్ ఫైనాన్స్. వాళ్ళది కుదరదని చెప్తే నాగేశ్వర గారు ఒకటే అన్నారు, నా ఫ్లాప్ సినిమా లాస్ట్ 2-3 ఫ్లాప్ సినిమాస్ ఉన్నాయి కదా, వాటిలో అన్నిటికన్నా తక్కువ వచ్చింది ఏది తీసుకోండి, అంత బడ్జెట్ ఇవ్వండి, మిగతాది వాళ్ళు చూసుకుంటారు అన్నారు. చేశారు. బుద్ధిమంతుడు వచ్చింది, అద్భుతం, క్లాసిక్ అది. సో అట్లా సబ్జెక్ట్ పైన సబ్జెక్ట్ జడ్జిమెంట్ చేసి ఈ సినిమా ఫ్లాప్ అయినా నా డబ్బులు ముందు రావాలి అన్నది ప్రొడ్యూసర్కి ఉండి, దానికి మళ్ళీ అందరూ కోఆపరేట్ చేయాలండి. ప్రతి ఒక్కరు కోఆపరేట్ చేయాలి. మెయిన్ హీరో ఎవరైతే బిగ్ స్టేక్ ఉంటుందో వాళ్ళు కోఆపరేట్ చేస్తే వస్తుంది. ఇప్పుడు నరసింహనాయుడు కూడా 6 కోట్లు బడ్జెట్ సార్, ఆ రోజు 25 కోట్లు కలెక్ట్ చేసింది బాలకృష్ణ గారు చేస్తే వెంటనే తదుపరి సినిమాలు 25 కోట్లు పెట్టి తీయాలని అనుకోలే.
ఈ 6 కోట్ల నుంచి 6-7 ఆ రేషియోలోనే మళ్ళీ బడ్జెట్ పెట్టి చేశారు. ఇప్పుడు మీరు బాలకృష్ణ గారి మనం పేర్లు వద్దనుకున్నా ఓకే తీశారు కాబట్టి బాలకృష్ణ గారు అఫ్ కోర్స్ ఆయన ఏది తీసుకున్న స్పార్టివ్ గానే తీసుకుంటారు నమ్మకం నాకు ఉంది. ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ మూవీ అవుతుందో దాని బడ్జెట్ రీవర్క్ చేసి సబ్జెక్ట్ వద్దు ఈ సబ్జెక్ట్ చేసి ఇంతలోనే తీయండి అని చెప్పారట. అందుకనే ఆగి మళ్ళీ ప్రొడక్షన్ అయింది. అట్లా ఉంటే నడుస్తుందండి. ఇంద్ర ఎంత కలెక్ట్ 35 చేసింది ఇంద్ర. నరసింహనాయుడు 25 చేస్తే ఇంద్ర 35 చేసింది. చేస్తే తదుపరి సినిమా ట్యాగూర్ చిరంజీవి గారు కన్ఫర్మ్ చేసిన తర్వాత బడ్జెట్ మొత్తం చిరంజీవి గారి కంట్రోల్లో పెట్టుకున్నారు. పెట్టుకుని దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడ ఖర్చు పెట్టేస్తారో, ఎక్కడ ఇది వినాయకు వీళ్ళు ఇలా తీయాలి అలా తీయాలని ఏదేదో చేస్తారని ఆయన కంట్రోల్లో పెట్టుకుని చిరంజీవి గారు ప్రతిదీ ఆయన ఈ కొలతలో చెయ్యాలి, ఇంతకే అమ్మాలని పెట్టారు. అప్పుడు దాటి వెళ్ళకూడదు అని అంటే అంత నిర్ణయం వాళ్ళు అప్పుడు తీసుకున్నారు. అక్కడి వరకు బాగుంది సార్ పరిశ్రమ. అక్కడ దాకా థియేటర్లు ఇంకా మళ్ళీ రావాలండి. ఇప్పుడు ఆ రోజులు మళ్ళీ వస్తేనే బాగుంటుంది. లేకపోతే ఏముందంటే మళ్ళీ ఇప్పుడు ఇండస్ట్రీ థియేటర్ స్ట్రైక్ అన్నారు, పర్సంటేజ్ మీరు సెట్ అయింది అన్నారు. మళ్ళీ రేపు థియేటర్ ఓనర్స్ యాక్చువల్ ఓనర్స్ స్ట్రైక్ చేస్తారేమో. ఎందుకంటే ఈ పెంచింది మాకు రావడం లేదు. వస్తే పర్లేదు, అఫ్కోర్స్ క్షమించాలి, వస్తే ఓకే, రాకపోతే సో అది రావచ్చు. సో ఎప్పుడు ఇది ఎట్లా అంటే ఇటు థియేటర్స్ మధ్య ప్లస్ ఈ ప్రొడక్షన్ కాస్ట్ మధ్య ప్రొడ్యూసర్ ఒక రకంగా చెప్పాలంటే శాండ్విచ్ అవుతున్నారు. బాగా చెప్పారు. అది శాండ్విచ్ కాకూడదు. ప్రొడ్యూసర్కి ఎప్పుడు ఫ్రీడమ్ ఉండాలి, భయం ఉండకూడదు. ఇవాళ ఏమవుతుంది, ప్రొడ్యూసర్ భయపడుతున్నాడు, డైరెక్టర్ భయపడుతున్నాడు, హీరో కూడా భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నారంటే అందరూ అనుకుంటారు హీరో ఎంత లేకపోతే ఈ సినిమా ఎంత అని చెప్పేసి. ఇన్ని కోట్లు పెడితే నా సినిమా ఎంత వసూలు చేస్తుంది, ప్లస్ అంతకుముందు సినిమా ఇంకో ఫలానా హీరో చేసింది కదా దాన్ని బ్రేక్ చేస్తుందా లేదా, ఈ కంపారిజన్ ఉండకూడదండి అసలు. ఏ సినిమాకి ఆ సినిమా. ఇప్పుడు మనం 8 కోట్లు పెట్టిన సినిమా 80 కోట్లు పెట్టిన సినిమాతో అది 100 కోట్లు చేస్తే ఇది 100 కోట్లు ఎందుకు అనుకోవాలి? 20 కోట్లు వచ్చింది అక్కడ, ఇది 28 కోట్లు 28 కాదు 30 కోట్లు చేస్తే 22 కోట్లు దీనికి ప్రాఫిట్ వచ్చినప్పుడు ఇదే పెద్ద సినిమా అవుతుంది. దీన్ని దాసనారాయణ గారు చాలా అద్భుతంగా నిర్వచించారు సార్. ఆయన మాస్ సినిమాకి నిర్వచనం చెప్పమని అడిగారు ఆయన్ని. అడిగితే శంకరాభరణాన్ని మించిన మాస్ సినిమా ఉంటుందా, అన్నమయ్యని మించిన మాస్ సినిమా ఉంటుందా, నా ఉసేరామలంబను మించిన మాస్ సినిమా ఉంటుందా, పెళ్లి సందడిని మించిన మాస్ సినిమా ఉంటుంది, ఇవి మాస్ సినిమాలు అన్నారు ఆయన. అయితే నంబర్ ఆఫ్ ఆడియన్స్ నంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చి చూసిన సినిమాలే, దానివల్ల పరిశ్రమ ఉంది, మేమున్నాము, లేకపోతే సాధ్యమయ్యేది కాదు సార్. ఇవాళ ఓటీటీ అంటే మనకు కోవిడ్ అనేది ఏం చేసిందంటే అసలు వినోదానికి సరికొత్త రూపాన్ని ఇచ్చింది. ఓటీటీ అనేది ఇవాళ ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు డ్రాయింగ్ రూమో లేకపోతే మాస్టర్ బెడ్రూమో ఇవాళ హోమ్ థియేటర్లు, ఆల్మోస్ట్ హోమ్ థియేటర్లు అయిపోయినటువంటి పరిస్థితి. క్లిక్ దూరంలో మనకు అన్ని భాషల సినిమాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఆ సినిమాలు మనం చూస్తూ మలయాళం, తమిళం, వెట్రిమారను, పారంజిత్తు వాళ్ళు చేస్తున్న సినిమాలు అవన్నీ చూస్తూ పోల్చుకునేటటువంటి ఒక పరిస్థితి కూడా వచ్చేసింది. ఏ భాషకు ఆ భాషలో ఇలా ఎందుకు చేయట్లేదు, ఇలా ఎందుకు తీయట్లేదని దాని పరంగా చూస్తే మన వాళ్ళు ఎదగాల్సినటువంటి క్రమం ఇంకా వెనకబడ్డారనుకోవాలా, ఎదిగారని అనుకోవాలి. మన వాళ్ళు ఏం లేదండి. ఇప్పుడు ఎక్కడో పాన్ ఇండియా గురించి ఆలోచిస్తూ సో బయట ఊరి గురించి ఆలోచిస్తూ ఇంటిని వదిలేసినట్టు ఉంది. బాగుంది, చాలా బాగా చెప్పారు. ఊరి గురించి ఆలోచిస్తే ఇంటిని వదిలేసినట్టు ఉంది యాక్చువల్గా చెప్పారు. మీకు ఇంకోటి సుజిత్ గారి మూవీ వచ్చింది ఒకటి, ఓవర్ నైట్ జరుగుతుంది, మీరు చూసింటారు, పేరు నాకు గుర్తులేదండి. రన్ రాజా ఫస్ట్ సినిమానా? సుజిత్ అతనండి మన ఈగలో హీరో చేశాడు. చూసాను ఆ సినిమా చూసాను. పోలీస్ ఆఫీసర్ అద్భుతం అసలు. ఒక క్రిమినల్ చచ్చిపోతే ఆ బాడీని డిస్పోజ్ చేసేది చాలా అద్భుతమైన. దాన్ని ఏమంటారు, మన యాసిడ్ ట్యాంకర్ ను పట్టుకుంటే యాసిడ్ ట్యాంకర్ లో వేస్తారు. ఓవర్ నైట్ జరుగుతుంది మొత్తం. టోటల్ సినిమా అంతా జరిగేది ఒక నైటే. ఖైదీ ఇన్స్పిరేషన్ తో చేశారు వీళ్ళు. కార్తీక్ ఖైదీ ఇన్స్పిరేషన్ తో ఓవర్ నైట్ చేసి ఓవర్ నైట్ చేసింది సుదీప్ సుజిత్ సుదీప్ చాలా బాగా చేశారు అసలు. అట్లాంటి సినిమా మన తెలుగులో మన హీరోస్, పెద్ద హీరోస్ ఏ హీరో చేసినా బాగుంటుంది, చాలా బాగుంటుంది. టాప్ ఎవరైతే మన వీళ్ళు చేస్తే వండర్ఫుల్ మూవీ ఉంటుంది. ఎందుకని చేయడం లేదు? పైగా హీరోయిజం, ఎలివేషన్, యాక్షన్ పార్ట్ ఎంత ఉంది అసలు అక్కడ. ఎస్పెషల్లీ ఆ విలన్స్ స్టేషన్ పైన అటాక్ చేసేటప్పుడు ఆ స్టేషన్ కూడా బ్యాక్ డోర్ ప్లస్ దాని దాకా బ్రిడ్జ్ ఉంటుంది. ఎంత టెన్షన్ క్రియేట్ చేసేస్తుంది. అదే అట్లాంటివి ఆలోచిస్తే ఉందండి. కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ ఎప్పుడైతే చేసి నంబర్ ఆఫ్ డేస్ తగ్గించి చేస్తే డెఫినెట్గా మంచి సబ్జెక్ట్ పట్టుకొని తిరిగే డైరెక్టర్స్, రైటర్స్
మన ఈ ఆఫీస్, మీ ఆఫీస్కి 5 కిలోమీటర్ల రేంజ్లోనే, 2 ఉన్నారు కిలోమీటర్ల రేంజ్లోనే మీరు వెతికితే 1000 మంది దొరుకుతారు. 1000 మంది ఉన్నారు, సులభంగా ఉన్నారు. సులభంగా ఉన్నారండి. వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. సార్ అద్భుతం కోటేశ్వరరావు గారు, ఎన్నో విషయాల గురించి, ఎన్నో విలువైన అంశాల గురించి సోదాహరణంగా వివరించారు. మా తెలుగు రాజ్యం ప్రేక్షకులు నిజంగా వాళ్ళు ఆలోచించాలి, అట్లాగే పరిశ్రమ ఆలోచించాలి, సినిమా హీరోల అభిమానులు ఆలోచించాలి, సినిమాని ప్రేమించే ప్రేమికులు కూడా ఆలోచించాలి. వాళ్ళు ఖచ్చితంగా మన ఈ చర్చ ద్వారా వాళ్ళు కూడా ఈ చర్చా కార్యక్రమంలో, ఈ గోష్ఠిలో పాల్గొని వాళ్ళ అభిప్రాయాలు రాయాలండి. వాళ్ళ కామెంట్ బాక్స్ లో రాయాలి. ఇంకోటి కూడా చెప్తాను, నేను మాట్లాడింది కానీ శ్రీకాంత్ గారు మాట్లాడింది కానీ ఒకళ్ళని క్రిటిసైజ్ చేయాలని కాదండి. సినిమా ఇండస్ట్రీ బాగా గురించి మాట్లాడుతున్నాం. సో వేదిక పైన మాట్లాడే విషయాలు కావివి. ప్లస్ ఒకరికి వెళ్ళి చెప్పే స్థాయి కూడా మాది కాదు. రెండోది, ఇక్కడ చెప్పినా ఎవరు వినరు. అందుకనే మేము ఏమంటున్నామంటే ఆడియన్స్ని, సార్ ఎవరైతే ఇది చూస్తూ ఉన్నారో వాళ్ళు మీ కామెంట్స్ పెడితే అవన్నా కొంచెం వాళ్ళని ఆలోచింపజేస్తాయి. మేము మాట్లాడిన దానికన్నా నిష్పక్షపాతంగా మీరు పెట్టండి. ఇప్పుడు మేము కొన్ని సినిమాలు కూడా మెన్షన్ చేస్తే మా ఈ చర్చకు అర్థం పరమార్థం ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. ఖచ్చితంగా తెలుగు రాజ్యం ప్రేక్షకుల్ని ఎంతగానో ఈ గోష్ఠి అలరించిందని ఆశిస్తూ మరిన్ని ఇటువంటి కార్యక్రమాలతో మిమ్మల్ని మరిన్నిసార్లు పలకరిస్తానని మీకు తెలియజేస్తూ మీ చిల్లగట్టు శ్రీకాంత్. చాలా సంతోషం కోటేశ్వర. నమస్కారం అండి.